At the same time, I want to be faithful to the scripture. So, లవ్ మ్యారేజ్ అనేది పాపం అని నేను చెప్పలేను. కానీ క్వశ్చన్ అడగాలనుకుంటున్నా, నువ్వు లవ్ మ్యారేజ్ అన్నప్పుడు ఏ లవ్ గురించి మాట్లాడుతున్నావు? నీకు ఒక అమ్మాయి నువ్వు ఒక అమ్మాయిని ఇష్టపడ్డావు, నువ్వు ఒక అబ్బాయిని ఇష్టపడ్డావు. దానికి కారణాలు ఏంటి? దాని వెనకాల ఉన్న కారణాలు ఏంటి? డబ్బు ఉందనా, అందముందనా, ఒకే కులమనా? ఒకవేళ అవి కనుక ప్రాధాన్యతను ఇస్తున్నావంటే అది మంచిది కాదు. ఒకవేళ నువ్వు ఆల్రెడీ ఆమెతో రిలేషన్షిప్ చేసుకున్నావు, లేకపోతే ఆమెను నువ్వు ప్రేమించడం అంటే కలిసి తిరిగారు, నేను పెళ్లి చేసుకుంటాను అనుకున్నారు, ఓకే అనుకుందాం. ఒకవేళ ఓకే మీరు ఇద్దరు ఉన్నారని, కానీ దానికి కొనసాగింపుగా నువ్వేం చేస్తున్నావు? అంటే నీ లవ్ మ్యారేజ్ యొక్క డెస్టినీ మ్యారేజా? నీ లవ్ యొక్క డెస్టినీ మ్యారేజా? ఒకవేళ మ్యారేజ్ అయితే అజయ్ చెప్పిన సెషన్లో ఉన్నాయన్నీ పాటించాలి. ఒకవేళ మ్యారేజే అయితే ఆ రిలేషన్షిప్లో అరారత్ చెప్పినవన్నీ పాటించాలి. ఒకవేళ మ్యారేజే ఆ రిలేషన్షిప్ యొక్క డెస్టినీ అయితే శ్రావణ్ చెప్పినవన్నీ పాటించాలి. ఒకవేళ అది డెస్టినీ కాదనుకోండి, దట్ ఈస్ నాట్ అ మ్యారేజ్, దట్ ఈస్ నాట్ అ రిలేషన్షిప్. అసలు అది దేవుడు మెచ్చని రిలేషన్షిప్. అది లవ్ అనేది మనం పెట్టుకున్నాం పేరు, కానీ ఒక అబ్బాయి అమ్మాయి రిలేషన్షిప్లో ఉన్నారు, వాళ్ళ అల్టిమేట్ ఉద్దేశం మ్యారేజ్ అయితే మాత్రం ఇదిగో ఈరోజు చెప్పిన దేవుని వాక్యానుసారమైనవన్నీ పాటిస్తే దానికి మీరు లవ్ మ్యారేజ్ అని పెట్టుకోండి, ఓకే నేను ఒప్పుకుంటా. కానీ ఇవి పాటించకుండా మీకున్న భావోద్వేగాలను, మీకున్న లోకపరమైన ఆలోచనలు పెట్టుకొని ఇది లవ్ మ్యారేజ్ అని అనుకుంటే మీరు మోసపోతారు. రేపొద్దున మీ మ్యారేజ్ లైఫ్ కూడా బాగుండదు. మాకు ఒకరు ఉంటే ఒకరు చాలా ఇష్టం, మేము 7 సంవత్సరాలుగా ప్రేమించుకున్నాం అని మ్యారేజ్ చేసుకొని మ్యారేజ్ తర్వాత నుంచి కొట్టుకొని విడిపోయిన జంటలు తెలుసు. ప్రేమ లేదా అంటే లవ్ మ్యారేజ్ మళ్ళీ. సో నా పాయింట్ ఏంటంటే, క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈజ్ లవ్ మ్యారేజ్? నువ్వు అడుగుతున్న ప్రశ్నలో లవ్ అంటే ఏంటి? ఒకవేళ లోకపరమైన లవ్ అనుకోండి, దట్ ఈస్ నాట్ లవ్ మ్యారేజ్. బయట తిరగడం, ఫోటోలు అప్లోడ్ చేయడం, పెళ్ళికి ముందే రిలేషన్షిప్కి ముందే సెక్స్ చేసుకోవడం, ఇంకా మీకు ఫిక్స్ అవ్వడానికి ముందే మీరు ముద్దులు పెట్టుకోవడం, ఒక చాలా దగ్గర అవ్వడం, దీన్ని మీరు లవ్ మ్యారేజ్ అన్నారు అనుకోండి, బైబిల్ ఖండిస్తారు. కానీ ఇవన్నీ పాటిస్తూ రిలేషన్షిప్లో మీరు కొనసాగుతాం, పెద్దవాళ్ళకు కూడా చెప్తాం, మేము చాలా దైవికంగా ప్రార్థనపూర్వకంగా చేస్తామనంటే లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చు. సో నేను కూడా యాడ్ చేయాలనుకుంటున్నాను. అన్న చెప్పిన దాంతో నేను కంప్లీట్గా అగ్రీ అవుతూనే, బైబిల్లో 2 రకాల మ్యారేజెస్ ఉన్నాయి. అరేంజ్డ్ మ్యారేజ్ ఉంది, లవ్ మ్యారేజ్ కూడా. సో ఒకవేళ లవ్ మ్యారేజ్ మన కల్చర్లో పాపం అని చెప్తూ ఉన్నారు, ఎందుకంటే జరుగుతున్న అబ్యూజ్ని బట్టి. అన్న చెప్పినట్టుగా వాక్యానికి చూపించి కాదు, వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలన్న ఉద్దేశంతో, అంటే పాపం జరుగుతుందేమో అనే భయంతో లవ్ మ్యారేజ్ పాపము అని అంటున్నారు. అలాగైతే ఏదైనా ఒక విషయము దాన్ని మిస్యూజ్ చేసి పాపం జరుగుతుంది కాబట్టి వాక్యములో లేని దాన్ని నేను పాపం అని చెప్పే అథారిటీ నాకు ఎక్కడుంది? అలాగైతే ప్రతిదాన్ని మిస్యూజ్ చేయొచ్చు. కత్తిని కూరగాయలు దానికి బదులు పీకలు కోసేయచ్చు. అలా అని చెప్పి అసలు కత్తే వాడకుండా ఉంటామా? సో ఈ లవ్ మ్యారేజ్లో పాపం చేసే అవకాశం బయట జరుగుతుంది కాబట్టి, ఎందుకంటే సోషల్ మీడియా కానీ లేకపోతే మూవీస్ కానీ ఆ ఇన్ఫ్లుయెన్స్ని బట్టి పాపం జరుగుతుంది కాబట్టి లవ్ మ్యారేజే పాపం అని అంటే బైబిల్లో చాలామంది పాపం చేశారు. అండ్ నా ఫ్రెండ్స్, అంటే నేను కొంచెం బయట చదువుకున్నాను కాబట్టి నా ఫ్రెండ్స్ అందరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. మనకులాగా అరేంజ్డ్ మ్యారేజ్ కల్చర్ కాదు వాళ్ళది డేటింగ్, కోర్ట్షిప్, గాడ్లీ పీపుల్ వాళ్ళు. అలాగైతే వాళ్ళు కూడా నరకానికి వెళ్తారా? ఇప్పుడు మేము చెప్పిన చాలామంది థియలాజియన్స్, బైబిల్ పండితులు, సంఘ చరిత్రలో మార్టిన్ లూథర్ గారు, జాన్ క్యాల్విన్ గారు, వీళ్ళందరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అలాగైతే వాళ్ళు కూడా నరకానికి వెళ్తారా? సో మన కల్చరల్ కళ్ళద్దాల్లో నుండి, లేకపోతే మనకు ముందు ఉన్నవారు ఏదో, లేకపోతే బోధకులు వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి
వివాహాన్ని సెట్ చేసుకోవడం కన్నా లేదా మన థియాలజీని సెట్ చేసుకోవడం కన్నా వాక్యం ఏం చెప్తుంది దాన్ని బట్టి మనం మన థియాలజీని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మళ్ళీ చెప్తున్నాను, బైబిల్లో అరేంజ్డ్ మ్యారేజెస్ ఉన్నాయి, పొద్దున విన్నాం అబ్రహాము. లవ్ మ్యారేజెస్ కూడా ఉన్నాయి, యాకోబు. సో పాపం అందమా, రెండూ ఉన్నాయి. కానీ మనం ఎలాగా అన్న చెప్పినట్టుగా లవ్ పేరుతో లస్ట్ పనులు చేస్తే దాన్ని లవ్ అనరు, లస్టే అంటారు. అలా చేస్తూ ప్రేమ పేరుతో శారీరక వాంఛలు కోరికలు తీర్చుకుంటూ ఇదే ప్రేమ వివాహం మేము చేసుకుంటామనంటే దాన్ని ప్రేమ అని మేము ఎవ్వరము ఇక్కడ ఒప్పుకోము, దాన్ని ఖండిస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ బ్రదర్స్. దీనికి ఫాలో అప్ క్వశ్చన్గా అన్న, ఆల్రెడీ లవ్లో ఉన్నవారు లేదా ప్రేమించుకుంటున్న వాళ్ళు ఇంట్లో చెప్తే వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవట్లేదని, సో ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతున్నారు. క్వశ్చన్ నెంబర్ 1. సెకండ్ క్వశ్చన్, ఒక అన్బిలీవర్ని లవ్ చేసిన వ్యక్తి ఇప్పుడు నేను ఏం చేయాలి, ఆల్రెడీ కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నాను, సో ఇప్పుడు నేను వదిలేస్తే అది చీటింగ్ అవ్వదా అని అడుగుతున్న క్వశ్చన్. దీనికి ఎలా ఆన్సర్ చేస్తారు? ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేయము, ఎందుకంటే ఏమిటది ఫస్ట్ క్వశ్చన్? పేరెంట్స్ ఒప్పుకోలేదు, మరి ఏం చేయాలి? పర్సనల్గా రండి, మాట్లాడతాం. పేరెంట్స్ ఎందుకు ఒప్పుకోవట్లేరు ఏంటి అనేది పర్సనల్గా మాట్లాడదాం, మీరు రండి. రెండో దానికి కొంతవరకు ఆన్సర్ ఇవ్వగలుగుతాను. దేవుని మాటను వ్యతిరేకించి దేవుణ్ణి విడిచిపెట్టడం మంచిదా, దేవుని మాటను అంగీకరించి పాపం చేయకుండా వ్యక్తిని వదిలేయడం మంచిదా? అర్థమైందా? కాలేదా? ఒక అవిశ్వాసిని పెళ్లి చేసుకోమని వాక్యం చెప్పట్లేదు, విశ్వాసినే పెళ్లి చేసుకోమని సూటిగా చెబుతుంది. ఓకే, సో నువ్వు ఎప్పుడైతే అవిశ్వాసిని మ్యారేజ్ చేసుకుంటావో దేవుని మాటను వ్యతిరేకించి దేవునికి వ్యతిరేకంగా నువ్వు వెళ్తున్నట్టు, అవునా? అంతే కదా. దేవుడేమో విశ్వాసం చేసుకోమన్నాడు, నువ్వు దేవుని మాటను పక్కన పెట్టి పోవా నువ్వేం చెప్తే అట్లా చెప్తావని చెప్పి నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు దేవుణ్ణి పక్కన పెట్టి నీకు ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నావు. ఓకే, సో ఈ రకంగా నువ్వు ఎవరిని వదిలిపెడుతున్నావు? దేవుణ్ణి వదిలిపెడుతున్నావు. సో నా ప్రశ్న ఏంటంటే, నీ సొంత విషయాన్ని లేకపోతే నీకు ఇష్టమైన వ్యక్తిని మ్యారేజ్ చేసుకోవడానికి దేవుణ్ణి విడిచిపెట్టడం మంచిదా, లేకపోతే దేవుణ్ణి రెస్పెక్ట్ చేయడానికి దేవుని మాటకు లోబడడానికి నీవు అవిశ్వాసి అయిన వ్యక్తిని విడిచిపెట్టడం మంచిదా? సో అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే, సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు హానర్ గాడ్. నువ్వు ఒకవేళ అవిశ్వాసిని కనుక మ్యారేజ్ చేసుకుంటే యూ హ్యావ్ టు బేర్ ద కాన్సిక్వెన్సెస్. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి అ ఈజీ థింగ్. అసలు ఫస్ట్ డే నువ్వు అవిశ్వాసిని పెళ్లి చేసుకున్నావంటే దేవుని మాటను అవుట్ రైట్గా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ధిక్కరించినవు. చల్ నువ్వు ఏం చెప్తున్నావు అన్నట్టుగా ఆయన మాటను పక్కన పెట్టావు. రెండవది, విశ్వాసి ఒకే రూఫ్ కింద 40 సంవత్సరాలు కలిసి జీవించడం అనేది చాలా 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 ఇంకెన్నెన్నో పెట్టుకోండి కష్టం. ఎందుకంటే ఆ వే వేరు, ఈ వే వేరు. అట్లా శ్రమ పడుతున్న వ్యక్తులు నాకు తెలుసు, కుటుంబాలు తెలుసు. ఏడుపులు పెడబొబ్బులు తప్పితే ఇంకేం ఉండే ఆ కుటుంబంలో. కలిసి జీవించడం అనేది మెకానికల్ అయిపోతుంది, అంతేగాని మీకు మ్యారేజ్ లైఫ్ ఉండదు. నీ లైఫ్ అంతా పొద్దున్న లేచినప్పటి నుంచి అది దినదిన గండం, నరకం అంటే ఏంటి అనేదంటే అవిశ్వాసుని పెళ్లి చేసుకున్న మొదటి రోజు నుంచి మొదలవుతుంది. సో నేనేమంటా అంటే, దేవుణ్ణి అంగీకరించడానికి కోల్పోవాలి కొన్ని. చీటింగ్ కాదు, యు ఆర్ హానరింగ్ గాడ్. నువ్వు చెప్పది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయి. దిస్ ఈస్ ఐఎమ్ ఏ బార్న్ అగైన్ క్రిస్టియన్, ఐఎమ్ ఏ బిలీవర్. నా వే వేరు, నేను ప్రభువుని అంగీకరించాను, నా పాపాలు క్షమించబడ్డాయి, నా జీవితమే వేరు, నేను నీతో కొనసాగలేనని చెప్పి దేవుణ్ణి రెస్పెక్ట్ చేయడం మంచిది. అంతేగాని అది నువ్వు ఒకవేళ అయితే, నేను అంటున్నాను కదా, యూ విల్ బేర్ ద కాన్సిక్వెన్సెస్ విచ్ ఆర్ వెరీ డేంజరస్. సో చాయిస్ ఈజ్ యువర్స్. థింక్, ప్రే అండ్ మేక్ అ డెసిషన్. స్వార్థ చెప్పండి వాళ్ళకి, మీరు ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నారో కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ గాడ్స్ విల్ ఫర్ దెమ్ టు బీ సేవ్డ్, వాళ్ళు రక్షించబడతారు. అప్పుడు పెళ్ళికి ముందే రక్షించబడితే యూ కెన్ రీకన్సిడర్ దెమ్. లేదంటే మనం దేవునికి ఆయన వాక్యానికి విరుద్ధంగా పాపం చేస్తున్నట్టు అవుతుంది. అయితే ఐ విల్ కంటిన్యూ.
సువార్త చెప్పండి, కానీ నీకోసం వచ్చిన అంటే మాత్రం నమ్మకండి. ఎందుకంటే దిస్ ఈజ్ వెరీ ప్రాక్టికల్. నేను యేసుప్రభుని నమ్ముకున్నా, మరి నీది వేరే అంటే నేను కూడా నమ్ముకుంటా, పెళ్ళిగో నేను కూడా చర్చ్కి వస్తా, నేను కూడా బ్యాప్టిజం తీసుకుంటా, మునుగుడే కదా, స్నానమే కదా. కాదు, అది కాదు. ఓకే, సో కానీ టైం ఇవ్వండి, మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించాలి. సో బీ పేషెంట్. చాలా వెయిట్ చేస్తా అంటే వెయిట్ చేయి. నువ్వు వెయిట్ చేసినంత మాత్రాన నిజంగా రక్షించబడతానంటే రక్షించబడకపోవచ్చు. సో బీ ప్రిపేర్డ్. సో అట్లా అంటే పాయింట్ ఏంటంటే మైకేల్ చెప్పిన దానికి సువార్త చెప్పండి, కానీ మీకోసం వచ్చిందంటే మాత్రం నమ్మొద్దు. చాలా టైం తీసుకోండి, పెద్దలతో మాట్లాడండి, టెస్ట్ చేయండి, మిగతా వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి, పరీక్షించండి. చాలా టైం పడుతుంది. అంత ఓపిక ఉందంటే డెఫినెట్గా వెయిట్ చేయండి. థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ క్వశ్చన్. నాకు వివాహానికి ముందు తాను విశ్వాసి అనే చెప్పాడు, కానీ తరువాత తాను విశ్వాసి కాదేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? క్వశ్చన్ నెంబర్ 1. సిమిలర్ క్వశ్చన్. ఆల్రెడీ వివాహమైన వ్యక్తి మీరు డివోర్స్ తీసుకోవడం తప్పని చెప్పారు కదా, సో ఫిజికల్ అబ్యూస్ అవుతున్నా కూడా భరించాలా అని అడుగుతున్నారు. వన్ మోర్ క్వశ్చన్, అంటే సేమ్ క్వశ్చన్ అన్న, సేమ్ ప్యాటర్న్లో వచ్చిన క్వశ్చన్స్. అంటే మ్యారేజ్ అయ్యాక తన బిలీవర్ కాదనిపిస్తుంది, ఇంకొకటి ఫిజికల్ అబ్యూస్ అవుతుంది, ఇంకొకటి పెళ్ళి అయిన తర్వాత తాను సెక్స్లో పాల్గొనడానికి ఒప్పుకోవట్లేదు ఫర్ ఇయర్స్ టుగెదర్. పెళ్ళి అయిన తర్వాత తాను సెక్స్లో పాల్గొనడానికి ఒప్పుకోనట్లేదు ఫర్ ఇయర్స్ టుగెదర్. సో అలాంటి విషయంలో ఎలా డీల్ చేయాలి? సో దిస్ ఈజ్ ఆఫ్టర్ మ్యారేజ్ కాబట్టి సిమిలర్ క్వశ్చన్స్ని ఒక దగ్గర పెట్టాను. మేబీ ఐల్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్. ఒకవేళ రిలేషన్కి ముందు బిలీవర్ అని మీరు అనిపించింది, కానీ తర్వాత అతని ప్రవర్తన చూస్తుంటే బిలీవర్ కాదేమో అని అనిపిస్తే అడగండి, మాట్లాడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, అతని ఫలములను బట్టి చెట్టేదో మనకు తెలుస్తుంది. సో మీకు అనిపిస్తుందేమో అన్న డౌట్, అన్న సందేహం మీకు వస్తుందంటే దాల్ మే కుచ్ కాలా హై, ఏదో అక్కడ ప్రాబ్లం ఉందేమో బహుశా. సో ఒకవేళ మీరు అంతగా నేను దీన్ని డీల్ చేయలేను అనుకుంటే మీకంటే మెచ్యూరిటీ ఉన్న వాళ్ళని, లేకపోతే సిమిలర్ బ్రదర్స్ కానీ లేకపోతే సిస్టర్స్ కానీ, అక్కడ క్వశ్చన్ చూస్తే బ్రదర్ కాబట్టి ఇంకో బ్రదర్స్తో మాట్లాడి, మెచ్యూర్ బ్రదర్స్తో మాట్లాడి తెలుసుకోండి. ఒకవేళ కాదు, బిలీవర్ కాదు అని అన్నప్పుడు, ఇంతకుముందు అన్న చెప్పారు కదా, దొంగతనం చేస్తానని మాటిచ్చి తర్వాత మీకు అర్థమయ్యి నేను దొంగతనం చేయను అని అంటే, తుచ్ నువ్వు మాట తప్పావు అని అవతల వాళ్ళు మనల్ని అక్యూజ్ చేస్తున్నప్పుడు మాట తప్పినందుకు బాధపడాల్సిన అవసరం లేదు. నా మాట మీకు అర్థమవుతుందా? దొంగతనం చేయలేదు, దేవునికి స్తోత్రం. అవిశ్వాసిని పెళ్లి చేసుకొని దేవుడి మాటను ధిక్కరించడం కన్నా నన్ను దయచేసి క్షమించు ప్లీజ్. చాలా ఎమోషనల్గా నేను డిసిషన్ తీసుకున్నాను. నాకు తెలుసు ఇది బాధ, నేను అదే బాధను అనుభవిస్తున్నాను. కానీ నా అల్టిమేట్ అథారిటీ దేవుడి వాక్యం. యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా నేనేం చేయలేను. నన్ను దయచేసి క్షమించు ప్లీజ్, నన్ను మన్నించు అని చెప్పి ప్రశ్న. దట్ వుడ్ బి అది మొదటి దానికి నా జవాబు. దెన్ సెకండ్ దానికి ఫిజికల్ అబ్యూస్, మ్యారేజ్లో ఫిజికల్ అబ్యూస్ ఉన్నా కూడా డివోర్స్ తీసుకోవద్దా? రైట్. ఫిజికల్ అబ్యూస్ అంటే భర్త భార్యను మాటికి కొట్టడం. ఓకే, సో చిన్నదానికి పెద్దదానికి ఎక్కువ మాట్లాడకుండా కొట్టడం. సో భర్త ఒకవేళ భార్య భర్తను కొట్టచ్చా? అట్లా కూడా ఉంటుంది అబ్యూస్, జరుగుతుంటే. ఓకే, జనరల్గా అయితే ఇటు నుంచే ఉంటుంది. సో భర్త భార్యను బాగా కొడుతున్నాడు అనుకోండి, దట్ ఈస్ వన్ సైన్. అంటే ఒకవేళ అప్పుడప్పుడు తెలియక చేశాడంటే కూర్చోబెట్టి మాట్లాడొచ్చు.
ఒకవేళ మాటి మాటికి సంవత్సరాల తరబడి అది చేస్తున్నాడంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ, నా క్వశ్చన్ మార్క్ ఏమొస్తుందంటే ఆయన బిలీవరా కాదా అన్నది నా క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఎందుకంటే ఒక రక్షించబడిన దేవుని బీజం ఉన్న ఒక క్రైస్తవుడు తన భార్యను అంతగా హింసించాడు. ఒకవేళ అంతగా హింసిస్తున్నాడంటే తన భార్యను, అతనిలో దేవుని బీజం ఉందో లేదో అన్న ప్రశ్న నాకు మొదట కలుగుతుంది. రెండవది, ఒకవేళ నామకార్థంగా క్రైస్తవుడుగా పిలువబడుతున్నాడు, సంఘానికి వస్తాడు అని అనుకోండి, దెన్ డెఫినెట్గా సంఘ పెద్దలతో, భార్య ఒక్కతే డీల్ చేసే విషయం కాదది. సో సంఘ పెద్దలతో కూర్చోవాలా, సంఘ పెద్దలు ఫ్యామిలీ కూర్చొని కౌన్సిలింగ్ చేయాలి. బ్రదర్, దిస్ ఈజ్ నాట్ ద వే యూ షుడ్ డూ, యూ హ్యావ్ టు లవ్ యువర్ వైఫ్. ఇది చాలా ఘోరం, చట్టపరంగా కూడా దీనికి శిక్షలు ఉంటాయి, అలాంటిది బైబుల్ పరంగా చేయడం మహాపాపం ఇది అని చెప్పి డెఫినెట్గా ఆయనకు మళ్ళీ అది మందలించిన తర్వాత కూడా, డిసిప్లిన్ చేసినాక కూడా మళ్ళీ రిపీట్ అవుతుంది అనుకో, మాటి మాటికి దెబ్బలు పడుతున్నాడు ఆ అమ్మాయి, అట్లనే అంటే ఆ భార్య చాలా శ్రమ అనుభవిస్తుంది అనుకో, డెఫినెట్గా కొన్ని రోజులు అతనికి దూరంగా ఉండాలి. ఫిజికల్ సపరేషన్ అంటాం మనం. నెక్స్ట్ స్టెప్, ఫిజికల్ సపరేషన్ అయిన తర్వాత ఒకవేళ మనోడు మనసు మార్చుకొని, ఒకవేళ నిజంగా ఆ ప్రేమ ఉంది, నేను నీతో ఉండాలనుకుంటున్నాను, నన్ను క్షమించు అని నిజంగా ఒకవేళ అంటే డెఫినెట్గా షీ కెన్ గో బ్యాక్. కానీ వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ కంటిన్యూ అయిందనుకో, అప్పుడు షీ కెన్ గో ఫర్ డివోర్స్ అని నా అభిప్రాయం. అప్పుడు, ఎందుకంటే చాలా టైం ఇచ్చాం, చాలా కౌన్సిలింగ్ ఇచ్చాం, చాలా సపరేట్ అయిన తర్వాత అవకాశం ఇచ్చాం, అయినా కానీ మారనప్పుడు, అయినా కానీ అన్ని ఎఫర్ట్స్ ఫెయిల్ అయినప్పుడు, అప్పుడు, ఎందుకంటే లైఫ్ ఈజ్ ఇన్ డేంజర్ ఇప్పుడు సింపుల్ విషయం కాదు, ఆమె లైఫే డేంజర్ అయిపోతుంది, అంతగా అబ్యూస్ చేయడం వల్ల ఆమె మానసికంగా కూడా గాయపరచబడ్డది, చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. కాబట్టి ఐ థింక్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ ద స్టేజ్ డెఫినెట్గా విడాకులు తీసుకోవచ్చు, అప్పుడు మనం కన్సిడర్ చేయొచ్చు అని నేను అనుకుంటాను. యా, అది అంటే చిన్న చిన్న వాటికి కాదన్న మా అభిప్రాయం. అది మీకు బహుశా అర్థమైంది అనుకుంటున్నాను. చిన్న మాట, వర్బల్ అబ్యూస్, లేకపోతే ఈరోజు కొట్టారు రేపు డివోర్స్ కావాలి కాదు. సర్టెన్ టైం, చాలా టైం తీసుకోవాలి. అండ్ సంఘం ఒకవేళ దీంట్లో ఇన్వాల్వ్ అయితే డిసిప్లిన్, ఒంటరిగా మాట్లాడడం, తర్వాత ఇద్దరు ముగ్గురితో మాట్లాడడం, లేకపోతే ఆ చర్చ్ డిసిప్లిన్ ఆ ప్రాసెస్ కూడా చేయాలి. సంఘంలో ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేయాలి. కొన్ని ఇయర్స్ పట్టి వచ్చేది. అండ్ మీన్ వైల్ ఈ ప్రాసెస్ అంతట్లో కూడా సిస్టర్ ప్రార్థన కూడా చేయాలి అతడి రక్షణ, అతడి మారు మనసు కోసం, ఒకవేళ అతడు నిజంగా మారు మనసు పొందకపోతే. సో వెరీ లైఫ్ అట్ స్టేక్, పిచ్చిగా కొడుతున్నాడు, ఇంకా చేతిలో ఏది ఉంటే అది పెట్టి కూడా చచ్చిపోతుందేమో అన్నట్టుగా కొడితే అప్పుడు కొన్ని సంవత్సరాలు అప్పుడు డివోర్స్ అనే మాట వచ్చింది. కానీ తన లైఫ్ని సేవ్ చేయడానికి. సో ఇట్స్ వెరీ రేర్. జనరల్గా చిన్న దెబ్బ కొడితేనే మనం ఇంకా అబ్యూజ్ అని అనుకునే రోజుల్లో కూడా ఉన్నాం. సో చాలా జాగ్రత్తగా మనం డీల్ చేయాలి ఇటువంటి విషయం. పెళ్ళైన తర్వాత కూడా సెక్స్లో పాల్గొనడానికి ఇష్టపడకపోతుంటే, దానికంటే ముందు అంటే వచ్చిన డౌట్ ఏంటంటే, పెళ్ళికి ముందు ఏమైనా సెక్స్లో పార్టిసిపేట్ చేశారా అనే క్వశ్చన్ వచ్చింది నాకు. అండ్ పెళ్ళైన తర్వాత చాలా ఇయర్స్ టుగెదర్ ఫిజికల్ ఇంటిమసీ లేదు అని అంటే, అట్లీస్ట్ పెళ్ళైన తర్వాత కొద్ది రోజులైనా ఫిజికల్ ఇంటిమసీలో పార్టిసిపేట్ చేశారా? ఒకవేళ పెళ్ళైన కొద్ది రోజుల వరకు ఫిజికల్ ఇంటిమసీలో పార్టిసిపేట్ చేసి తర్వాత ఇయర్స్ టుగెదర్ ఆయన లేదా ఆమె కలిసి ఉండట్లేదు అని అంటే, మేబీ నేను ఇందాక చెప్పినట్టు ముందే ఫిజికల్ సెక్సువల్ రిలేషన్షిప్లో పార్టిసిపేట్ చేస్తే మన జీవితం, మన మ్యారేజ్ జీవితం అంత ఫ్రూట్ఫుల్గా ఉండదని అన్న. సో మేబీ అవుట్ ఆఫ్ మ్యారేజ్ ఒకవేళ సెక్షువల్ రిలేషన్స్ కలిగి ఉంటే ఈ విధమైన ఈ దూరం, భార్యాభర్తల మధ్యలో దూరం కూడా పెరిగే అవకాశం ఉంది. సో క్వశ్చన్ ఏంటి అని అంటే, అట్లీస్ట్ బిఫోర్ వెడ్డింగ్ ఆర్ ఆఫ్టర్ వెడ్డింగ్ సెక్స్లో పార్టిసిపేట్ చేసినాడా? అండ్ అసలు ఎప్పుడు కూడా ఇంతవరకు ఒక్కసారి కూడా ఫిజికల్ ఇంటిమసీలో పార్టిసిపేట్ చేయలేదు అని అంటే, దెన్ దట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. ఒకవేళ ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడితే ఐ కెన్ టాక్ టు యూ. మేబీ అన్న వాళ్ళు ఏమైనా. 1 Corinthians 7 చాలా స్పష్టంగా చెప్తుంది,
ఒకవేళ ఆమె ఈ కేసులో ఆమె కాబట్టి ఆమె విశ్వాసి అయితే సంఘంలో పర్సనల్గానైనా సరే, లేకపోతే పర్సనల్గా చెప్పిన తర్వాత కూడా ఒకవేళ వినకపోతే ఇంక కొంతమందిని ఇన్వాల్వ్ చేసి ఈ 1 Corinthians 7 ఆమెతో మాట్లాడాలి. ఎందుకంటే జారత్వము జరగకుండానట్లు లేదా వ్యభిచారం జరగకుండానట్లు మీకు సొంత భార్య ఉంటే మేలు. తద్వారా అన్న ఇందాక తన సెషన్లో కూడా చెప్పారు, భార్య భర్తలు వారి వారి ధర్మము జరిగించాలి. ఆమె నిజంగా బిలీవర్ అయ్యి, ఆమె నిజంగా వాక్యానికి తన లైఫ్కి అల్టిమేట్ అథారిటీ అయింది. ఆ వాక్యానికి ఆమె లోబడాలి. సో అంతా బాగుంది, తన హెల్త్ బాగుంది, తన సిచ్యువేషన్ కూడా అంతా బాగుంది. అంటే ఎమోషనల్గా కొన్నిసార్లు డౌన్ ఉండొచ్చు, సిస్టర్స్ అయితే పీరియడ్స్ జరగవచ్చు, లేకపోతే కానీ లాంగ్ రన్లో కూడా ఇంకా ఆమె చేయట్లేదు అని అంటే వాట్ ఈస్ గోయింగ్ ఇన్ హర్ హార్ట్ అంటే అనేది మనం అడగాలి, ప్రశ్నలు అడగాలి. జాయింట్ అంటే కూర్చొని వాక్యం ద్వారా, అలాగే ఎందుకు ఆ పరిస్థితి గుండా వెళ్తుంది అనే విషయం కూడా మాట్లాడాలి. అందుకే నా టాక్లో నేను ఒక మాట చెప్పాను, మీ కుటుంబంలో భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తే మీరు ఎక్కడికి వెళ్తారు, లేకపోతే వేరే ఇతర బ్రదర్స్ అండ్ సిస్టర్స్ని నేను ఇన్వాల్వ్ చేస్తాను అని నీ పెళ్లి చేసుకునే పోయే ముందే నీ స్పౌస్కి చెప్పడం చాలా ముఖ్యం. ఎందుకంటే కొన్ని సమస్యలు మనం సెట్ తీర్చుకోలేను, రిజాల్వ్ చేసుకోలేము అని అన్నప్పుడు ఇతరులు మన జీవితాల్లో ఎంటర్ అవ్వాలి. సో ఇది ఒకానొక రేర్ సిచ్యువేషన్ అండ్ గుడ్ సిచ్యువేషన్ ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఇంకేమైనా డిఫరెంట్ యాడ్ చేస్తే రైట్, అజయ్ చెప్పిన దాంతో ఐ అగ్రీ. ఇయర్స్ టుగెదర్ సెక్స్లో పాల్గొకపోవడానికి సింపుల్ రీజన్స్ ఉండవు యాక్చువల్లీ. అంటే ఒక స్ట్రాంగ్ ఏదో ఉంటుంది. ఒకవేళ ఆమె భర్త నుంచి ఆ ప్రేమను పొందుకోవట్లేదా, లేకపోతే భర్తకు ఏదన్నా వేరే రిలేషన్షిప్ ఉందని ఆమెకు తెలిసిందా, సో ఏదో ఒకటి ఉంటుంది. ఒకవేళ ఆమె కనుక ఎక్స్ప్రెస్ చేసి అసలు ఏంటి రీజన్ ఏంటి అని కనుక్కొని మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. జనరల్గా మీరేమనుకోవద్దు, జనరల్గా పాస్టర్స్ ఈ విషయాలు మాట్లాడు, కానీ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పాస్టర్. ఈ ప్రశ్న ఎవరైతే అడిగారో మీరు దయచేసి మీ స్థానిక సంఘంలో ఉన్న పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనకు విషయం చెప్పండి. చెప్పి లెట్ హిమ్ సిట్ విత్ బోత్ ఆఫ్ యూ. ఆయన మీ ఇద్దరితో కూర్చొని మాట్లాడి అసలు సమస్య ఏంటి, కుటుంబంలో ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేది ఆయన కౌన్సిల్ చేయగలిగితే చాలా మంచిది. కాబట్టి అది క్రానిక్ ప్రాబ్లం, అది సింపుల్ ప్రాబ్లం కాదు. సో అది డీల్ చేసుకోవాలి. సో ఫిజికల్ ఇంటిమసీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మ్యారేజ్. కాబట్టి మాట్లాడండి మీ పాస్టర్ గారితో, ఇక్కడ వద్దు దానికి సంబంధించి. రైట్, థ్యాంక్స్ అన్న. నెక్స్ట్ క్వశ్చన్. గిద్యోను సూచక క్రియ అడిగి దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాడు, లేదా అది దేవుని చిత్తమని నిర్ణయించుకున్నాడు. వివాహ విషయంలో నేను సూచక క్రియ ఎందుకు అడగకూడదు? చెక్. ఎందుకంటే నువ్వు గిద్యోను కాదు కాబట్టి. అని గిద్యోను ఎందుకు అడిగాడు? ఆయన ప్రత్యేకంగా ఒక యుద్ధానికి వెళ్తున్నాడు, మిద్యానీయులతో ఒక యుద్ధానికి వెళ్తున్నాడు. శంకరన్న చెప్పినట్టు ఇది యుద్ధం, ఆ యుద్ధం వేరు, ఆ యుద్ధం వేరు, ఆ యుద్ధం ఈ యుద్ధం రెండు ఒకటి కాదు. సో ఆ యుద్ధానికి వెళ్తున్నాడు. గిద్యోను పిరికివాడు. సో నిజంగా నిజంగా నేను లీడర్నా, ప్లస్ నేను ఎన్నికలేని గోత్రం నుంచి వచ్చిన వాడను. జనరల్గా అసలు మా గోత్రం చాలా చిన్న గోత్రం, ఎన్నికలేని మనషే గోత్రం. అటువంటి గోత్రంలో నుంచి నన్ను ఎలా నువ్వు ఎన్నుకున్నావు? నేను ఎలా నమ్మాలి? నిజంగా నువ్వు నాకు తోడుగా ఉంటావా? అందుకే మనోడు పిరికోడు కాబట్టి గానుగ చాటును కూర్చొని ఆ గోధుమలను జల్లిస్తూ ఉన్నాడు. ఎంత పిరికోడు అంటే, అటువంటి వాడికి దేవుడి సహాయం కావాలి. కాబట్టి నిజంగా నువ్వు నాతో తోడుగా ఉన్నావా లేదా అని తెలుసుకోవడానికి అడిగిన సూచక క్రియ అది. సో దాన్ని పాత నిబంధనలో యుద్ధం ఒక సపరేట్ కాంటెక్స్ట్లో ఉన్న సూచన, దాన్ని కొత్త నిబంధనలో విశ్వాసులమైన మనకి అది కూడా యుద్ధం కానీ ఒక పెళ్లి లాంటి దానికి ఆల్రెడీ 1 కొరింథీ 7:39 నీకు చాలా క్లియర్గా 2 విషయాలు ఇచ్చానన్న, ఆ 2 విషయాల్లో నువ్వు చూడు నాన్న అంటే మనకి ఇంకా ఎక్స్ట్రా స్పిరిచువల్గా ఎందుకండి? మనకి ఆల్రెడీ బైబిల్లో ఉంది కదా. రైట్. దానికి అన్నింటికంటే ముఖ్యంగా ఇంటర్ప్రిటేషన్ ప్రిన్సిపల్ అని ఉంటుంది. ఓకే,
ఓల్డ్ టెస్టిమెంట్లో ఒక వ్యక్తి చేసిన దాన్ని న్యూ టెస్టిమెంట్లో మనకు ఒక కమాండ్గా ఇస్తేనే దాన్ని మనం పాటించాలి. ఓల్డ్ టెస్టిమెంట్ మొత్తాన్ని నరేటివ్ అంటారు. అంటే క్రైస్తవ చరిత్రలో లేకపోతే పాత నిబంధనలో దేవుడు వివిధ ప్రజలను ఉపయోగించుకొని ఏ విధంగా పని చేశాడో అనేది రాయబడ్డది. సో అక్కడ గిద్యోను యుద్ధానికి పోతున్నప్పుడు సూచక క్రియ అడుగుమన్నట్టుగా వివాహానికి వెళ్లే ముందు సూచక క్రియ మీరు అడగండి అని మనకు నూతన నిబంధనలో క్లియర్ కమాండ్ ఉందనుకోండి, డెఫినెట్గా మనం అడగొచ్చు. సో అక్కడ ఏం జరిగిందో చెప్పబడ్డది, కానీ అదే మనం చెయ్యాలని ఆజ్ఞ ఇవ్వబడలేదు. దట్ ఈస్ ఇంటర్ప్రిటేటివ్ ప్రిన్సిపల్. సో వెన్ దెర్ ఇస్ నో క్లియర్ కమాండ్ ఇన్ ద నరేటివ్, వీ కెనాట్ అప్లై టు అవర్ పర్సనల్ లైఫ్స్. సో అది మనకు అప్లికబుల్ కాదు. అది ఓన్లీ గిద్యోనుకే ఒక ప్రత్యేకమైన సందర్భంలో చెప్పబడిన మాట. మనకు చాలా క్లియర్గా తమ్ముడు చెప్పినట్టు 1 కొరింథీ 7లో విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి, నీకు ఇష్టమైన వారిని చేసుకోవాలని ఉంది. ఇది మనకు అప్లికబుల్, అది మనకు అప్లికబుల్ కాదు. సో ఎట్లా అర్థం చేసుకోవాలనేది కూడా బైబిల్ని మనకు చాలా ప్రాముఖ్యం. థ్యాంక్స్ అన్న. నెక్స్ట్ క్వశ్చన్, సేమ్ చర్చ్లో ఉన్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్ని ఎలా చూడాలి? సిన్స్ ఐఎమ్ అన్మ్యారీడ్, ఐ కాంట్ సీ దెమ్ హోల్ హార్టెడ్లీ యాజ్ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్. హౌ టు హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్? సేమ్ చర్చ్లో ఉన్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్ని ఎలా చూడాలి? ఐఎమ్ అన్మ్యారీడ్, వాళ్ళని హోల్ హార్టెడ్గా చూడలేకపోతున్నాను. హౌ టు హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్? హోల్ హార్టెడ్గా చూడలేకపోతున్నారని ఫస్ట్ ఎలా చూస్తున్నారని తెలియదు. ఈ క్వశ్చన్స్ అన్ని ఏంటంటే ఒక్కొక్క పర్టికులర్ సిచ్యువేషన్లో క్వశ్చన్ రాసిన రైటర్ ఆథర్ వాళ్ళ మైండ్లో ఏదో ఒకటి ఉండి చెప్తారు. సో అసలు ఎట్లా చూస్తున్నారు మీరు? హోల్ హార్టెడ్గా ఎట్లా చూడలేకపోతున్నారు, ఎలా చూస్తున్నారని తెలిస్తే దాని వీ కెన్ డెఫినెట్లీ ఆన్సర్. బట్ మన చర్చ్లోనే కాదు, అంటే మీ స్థానిక సంఘంలోనే కాదు, మిగతా ఎవరిని కూడా మీరు ఆ దృష్టిలో చూడకూడదు. ఎవరైనా సరే యూ షుడ్ అంటే లస్ట్ఫుల్ ఫీలింగ్స్తో కానీ లస్ట్ఫుల్ థాట్స్లో కానీ చూడకూడదు. దట్ ఈస్ అ సిన్. సో మీరు అట్లా చూడట్లేదు అంటే డెఫినెట్గా యూ నీడ్ టు ప్రే, యూ నీడ్ డిపెండ్ ఆన్ గాడ్, యూ నీడ్ టు కమ్ బ్యాక్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎస్పెషల్లీ బిలీవర్స్ అందరూ కూడా మనకి సిబ్లింగ్స్. పత్రికల్లో మీరు ఎక్కడ చూసిన బ్రదర్స్ అంటే ఏదో జనరల్గా క్యాజువల్గా మన ఆఫీస్లో వాళ్ళు పిలిచినట్టు, బయట వాళ్ళ రోడ్ మీద వాళ్ళు పిలిచినట్టు బ్రో అని పిలవడం కాదు. ఒకే తల్లికి పుట్టినట్టుగా కన్సిడర్ చేయాలి మనం. సో హౌ వీ ట్రీట్ అవర్ సిబ్లింగ్, వాక్యం ప్రకారం మిగతా అందరిని కూడా మనం అలాగే చూడాలి. పెళ్ళైన తర్వాత భార్యని అట్లా చూడమని కాదు నా ఉద్దేశం. ఇక్కడ నాకు వచ్చే వన్ ఆఫ్ ది డౌట్ ఏంటి అంటే, బైబిల్ అవుట్రైట్గా చెప్పేది అంటే మోహపు చూపుతో చూడడం అనేది వ్యభిచారంతో సమానం అని చాలా స్పష్టంగా ఉంది. సో ఇట్ ఈజ్ అడల్టరీ. సో ఒక స్త్రీని కానీ పురుషుని కానీ మోహపు చూపుతో చూసినా కానీ అది మన మైండ్లో అది ఒక క్రియగా జరుగుతుంది కాబట్టి అది అడల్టరీ. అయితే ఏం చేయాలి అనే ప్రశ్న దగ్గర, అంటే వాట్ ఈస్ కాజింగ్ యూ టు సీ లైక్ దట్? నువ్వు ఒకవేళ పోర్నోగ్రఫీతో సఫర్ అవుతున్నావా అంటే ఆ దృష్టి రావడానికి కారణం ఏంటి? సో ఆర్ యూ వాచింగ్ పోర్నోగ్రఫీ లేదా సోషల్ మీడియాలో అన్నెసరీ థింగ్స్కి అడిక్ట్ అయి ఉన్నావా? సో ఆ చూపుకు గల కారణం ఏంటి అనేది ఒకసారి నువ్వు ప్రశ్నించుకొని అలాంటి వాటికి నువ్వు దూరంగా ఉండడము, దేవుని దగ్గర రిపెంట్ అయ్యి పశ్చాత్తాపడి దేవుడు నిన్ను పరిశుద్ధపరచమని పవిత్రతలో ఎదిగే విధంగా నువ్వు ప్రయత్నం చేయాలి. లేదా ఒక బ్రదర్ లేదా ఒక సిస్టర్ సేమ్ జెండర్ వాళ్ళతోటి మీరు కూర్చొని ఒక బుక్ చదవడము, కలిసి ప్రార్థన చేయడం, దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది ఇలాంటి సజెషన్స్ కూడా తీసుకోవడం వల్ల మీకు హెల్ప్ అవుతుంది. జస్ట్ ఒక్క మాట పౌలు తిమోతితో చెప్తాడు. 1 తిమోతి 5వ అధ్యాయంలో ఇలా చెప్తాడు 2వ వచనంలో, అన్నదమ్ములని యవ్వనులను, తల్లులని వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించు. సో పౌలు తిమోతికి చెప్తున్న మాటలు అది. బ్రదర్ చెప్పిన సొంత తల్లి గర్భంలో నుండి ఎలాగైతే వచ్చారో అలాగే చూడ.
ఇన్ దాట్ కేస్ సొంత చర్చ్లో పెళ్లి చేసుకోవచ్చా? నువ్వు అడుగుతున్నావా ఉన్న దాంట్లో? క్లారిటీ కోసం. సెమినార్ చేద్దాం దాని మీద మరి. మీరు చర్చ్లో ఉన్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్గా ఇన్ క్రైస్ట్ చూడమని అన్నారు, అంతేగాని వాళ్ళతో నిజంగా సంబంధం పెట్టుకోవద్దనేది ఎక్కడ లేదు. దట్స్ అ విజ్డమ్ ఇష్యూ, అంటే జ్ఞానయుక్తమైన విషయం అది. సో యేసుక్రీస్తులో వాళ్ళు నీకు సోదరుడు లేదా సోదరిమణి. పెళ్ళైన తర్వాత కూడా నా భార్య ఇక్కడ ఉంది వెనకాల, షీ ఈజ్ మై వైఫ్, బట్ ఇన్ క్రైస్ట్ షీ ఈజ్ మై సిస్టర్. యేసుక్రీస్తులో ఆమె నా సోదరి. ఓకే, సో రక్షించబడిన గుంపులో వాళ్ళని చూసినప్పుడు వాళ్ళను నీ సొంత చెల్లెళ్ళుగా, నీ సొంత అక్కలుగా, తిమోతికి అజయ్ చెప్పినట్టుగా పెద్దవాళ్లను నీ తండ్రులుగా, వృద్ధ స్త్రీలను నీ తల్లులుగా, యవనస్తులను నీ సోదరులుగా కన్సిడర్ చేయమన్నాడు. దట్ డజంట్ మీన్ దట్ నిజంగా బయోలాజికల్గా వాళ్ళు నీ సొంత అక్క కాదు కదా, వాళ్ళు వేరే కుటుంబంలో పుట్టారు. యేసుక్రీస్తులో మనందరం సోదరం సోదరీమణులు. సో అలాంటిది ఒకటే చర్చ్లో మ్యారేజ్ చేసుకోవడం తప్పు కాదని మేము నమ్ముతాం. కొంతమంది బయట అది తప్పు అని ప్రకటిస్తారు, దానికి రీజనింగ్ ఏంటో నాకు అర్థం కాదు. కానీ మేము నమ్మేది ఏంటంటే దెర్ ఇస్ నో రాంగ్. అలాగని మీ చర్చ్లో మీరు అన్నీ వదిలేస్తారా, మీరు పట్టించుకోరా అని మేము అట్లంటలేదు మళ్ళీ. ఓకే, డెఫినెట్గా ఒకవేళ ఒక బాయ్ అండ్ ఒక గర్ల్ రిలేషన్షిప్లో ఉన్నారంటే చాలా జాగ్రత్తగా, చాలా బౌండరీస్ ఉంటాయి. మేము వాళ్ళని కౌన్సిల్ చేస్తాం. డెఫినెట్గా వాళ్ళు ఇప్పటిదాకా చెప్పినవన్నీ పాటిస్తేనే మ్యారేజ్ చేస్తాం. సో జస్ట్ బికాజ్ మా చర్చ్లో ఉన్నారు కాబట్టి ఇక మేము మ్యారేజ్ చెయ్యం. మళ్ళీ అందరికీ స్టాండర్డ్ మళ్ళీ వాక్యం కాబట్టి ఈ సెషన్స్లో చెప్పినవన్నీ పాటించి మా చర్చ్లో ఒకవేళ ఇద్దరు చాలా ప్రేమపూర్వకంగా, ప్రార్థనాపూర్వకంగా చేస్తామంటే మేము చేస్తాం. సో దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. లిటరల్గా కజిన్స్ కాదు మనం. ఓకే, క్రీస్తులో ఒక కుటుంబానికి చెందిన వ్యక్తులం కాబట్టి ఒకే చర్చ్లో మ్యారేజెస్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఒకవేళ ఎవరైనా రిలేషన్షిప్లో బౌండరీస్ దాటుతూ, లేకపోతే ఇట్లా వాక్యానికి వ్యతిరేకమైన రిలేషన్షిప్స్ కలిగి ఉన్నప్పుడు కూడా రీసెంట్గా ఒకరికి చెప్పడం జరిగింది ఏంటంటే, వి యాజ్ ఎ చర్చ్ మేము మీ పెళ్ళికి మీ పెళ్ళిని జరిగించలేము. వి వోంట్ సాలమనైజ్ యువర్ వెడ్డింగ్ బికాస్ మాకు వాక్యం ముఖ్యం అండ్ వాక్యానికి వ్యతిరేకంగా మేము పెళ్ళిని జరిగించలేము. నీ రిలేషన్షిప్ బహుశా వాక్యానికి వ్యతిరేకంగా బౌండరీస్ దాటుతూ నువ్వు వెళ్తున్నావు అంటే మాత్రం ఇట్స్ అ సిన్ అండ్ వి వోంట్ సాల్మనైజ్ యువర్ వెడ్డింగ్. ఆ సీరియస్నెస్ ఉండాలి ఖచ్చితంగా. రైట్, థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ క్వశ్చన్. నేను ప్రీమ్యారిటల్ సెక్స్లో పాల్గొన్నాను, ఇప్పుడు పెళ్ళికి ప్రిపేర్ అవుతున్నాను, నా తప్పు నేను తెలుసుకున్నాను, ఇప్పుడు ఏం చేయాలి? పెళ్లి చేసుకోవాలి. ఎందుకు అనంటే దేవుడు తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడ్డారు అని అంటున్నారు కాబట్టి. సో ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు కూడా చూసాము, దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. ఈవెన్ ప్రిమారిటల్ సెక్స్ అనే పాపాన్ని కూడా దేవుడు తన మీద వేసుకొని మనందరి కోసం చనిపోయి తిరిగి లేచాడు. ఈచ్ అండ్ ఎవ్రీ సిన్. సో నువ్వు పశ్చాత్తాపడ్డావు కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి ఆయన మన సమస్త దుర్నీతి నుంచి మనల్ని క్షమించి ఆయన మనల్ని నీతిమంతులుగా చేస్తాడని చెప్పేసి మనము వాక్యంలో ఉంది. సో గిల్ట్ ఫీల్ అవ్వాల్సింది ఏం లేదు. అలా అని చెప్పేసి మళ్ళీ దాన్ని ఎంటర్టైన్ చేయడం కానీ, ఆల్రెడీ ప్రీమ్యారిటల్ సెక్స్లో పార్టిసిపేట్ చేశారు కాబట్టి ఎక్స్ట్రా మ్యారిటల్ సెక్స్లో కూడా పార్టిసిపేట్ చేసే డేంజర్ ఉంది. బికాజ్ సెక్స్ అనేది కొంచెం డైల్యూటెడ్గా చూసే పర్స్పెక్టివ్ ఉంది. సో ఇది ఎవరైతే రాశారో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. సో వాక్యాన్ని బాగా చదవండి అండ్ పెద్దల దగ్గరికి వెళ్ళండి, కౌన్సిలింగ్ తీసుకోండి అండ్ ఏ విధంగా జాగ్రత్తగా ఉండగలరో, బైబిల్ ఏ విధంగా అయితే చెప్తుందో ఆ విధంగా అన్ని జాగ్రత్తలు పాటించి ఒక మంచి మ్యారీడ్ లైఫ్ని స్టార్ట్ చేయండి. అండ్ ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అది ఎవరో కానీ.
చాలా మంచి ఆన్సర్ అరారత్ ఇచ్చాడు. దేవుడు క్షమించని పాపం లేదండి. సో అది ప్రీమెరిటల్ సెక్స్ అయినా సరే దేవుడు అమ్మా నువ్వు ప్రీమెరిటల్ సెక్స్ చేసినవా వెళ్ళిపో అని అన్నాడు. సో దేవుడు క్షమించని పాపం, అది ఏ పాపం అయినా సరే దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. సో దేవుని దగ్గరికి వెళ్ళండి, ప్రార్థన చేయండి, దేవా నేను నీకు విరోధంగా అతి ఘోరమైన పాపం చేశాను క్షమించండి అని నిజంగా పశ్చాత్తాపడండి. దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. క్షమించిన తర్వాత ఒకవేళ నువ్వు సెక్స్ చేసింది ఒకవేళ అన్బిలీవర్తో అనుకోండి, ఆ అన్బిలీవర్కి మీరు చెప్పండి దయచేసి, ఐఎమ్ వెరీ సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నేను తెలియక నాకున్న పాప స్వభావంతో అది నేను చేశాను, నన్ను క్షమించు, నేను కంటిన్యూ చేయలేను, దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేయలేను అని చెప్పేసి, చాలా డెఫినెట్గా పాపానికి కంపల్సరీ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. సో నీకు ఇమ్మీడియట్గా తను ఒబే కాకపోవచ్చు, పేషెంట్గా చెప్పు, ప్రయత్నం చేయి, తనతో నువ్వు సాధ్యమైనంత వరకు ఆ విషయాన్ని చెప్పి ప్రార్థనాపూర్వకంగా దేవుని మీద ఆధారపడి నువ్వు అది కొనసాగించు. ఒకవేళ విశ్వాసి అయినా సరే నువ్వు డెఫినెట్గా దాన్ని ఆపాల. నువ్వు ఆమెను పెళ్లి చేసుకుంటా అంత సమానం అని తర్వాత అది దానికి చాలా టైం పడుతుంది. నువ్వు ఈ ప్రాసెస్ గుండా అంతా పోవాలంటే, ఎలాగో నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను మళ్ళీ ప్రీమెరిటల్ సెక్స్లో నువ్వు పాల్గొనడం కూడా మంచిది కాదు. ఆల్రెడీ పెళ్లికి ముందే నువ్వు ఒకసారి చేసేసావు పాపం, నీకు రేపు పొద్దున పెళ్ళి అవుతుందో లేదో తెలియదు. ఎలాగో నేను పెళ్లి చేసుకుంటాను, నీకు మంచిగా హోప్స్ కనబడుతున్నాయి, 90% నీకు పాజిటివ్ సైన్స్ కనబడుతున్నాయి, ఇలాగ మేము మ్యారేజ్ చేసుకుంటాం కదా అని మళ్ళీ అయిందనుకో తెలియదు. పెళ్లి రోజు ముందు గంట సేపు కూడా కొన్ని విషయాలు తెలిసి పెళ్లి ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. సో దయచేసి ఆ పాపాన్ని చేయకండి, దేవుడు క్షమిస్తాడు. ఎట్ ద సేమ్ టైం అరారత్ చెప్పినట్టు మీరు పవిత్రతలో ఎదగడానికి ప్రతి ప్రయత్నం చేయండి. తమ్ముడు చెప్తున్నాడు అకౌంటబిలిటీ. ఓకే, సో స్థానిక సంఘంలో ఒక మంచి మెచ్యూర్ క్రిస్టియన్తో మాట్లాడండి, అతనికి అకౌంటబిలిటీ కలిగి ఉండండి, అతనితో రెగ్యులర్గా ప్రార్థన చేయండి. అతనికి చెప్తే అతడు మీకోసం ప్రార్థన చేస్తాడు. సంఘ పెద్దలకు చెప్పండి. ఏ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎస్పెషల్లీ మిగతా చర్చెస్ నుంచి వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను, మీరు ఎవరెవరికో చెప్పొద్దండి మీ విషయాలు. గో అండ్ టాక్ టు యువర్ పాస్టర్స్. మీ గురించి శ్రద్ధ తీసుకోవడమే వాళ్ళ పని, ప్రసంగం చేయడం మాత్రమే వాళ్ళ పని కాదు. సో వాళ్ళకి తెలియదు, వాళ్ళు దేవుళ్ళు కాదు. మీ జీవితంలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. మీరు వెళ్ళి చెప్పాలా, నాకు ఈ సమస్య ఉంది, నేను ఈ సమస్యతో పోరాడుతున్నాను, ప్లీజ్ హెల్ప్ మీ. సో దే ఆర్ దేర్, వాళ్ళు చెప్తారు. వాళ్ళకి చెప్పడం రాకపోతే వాళ్ళు ప్రార్థన చేస్తారు, మీకోసం ప్రార్థన చేస్తారండి దేవుని సన్నిధికి వెళ్ళి. సో మీరు వాళ్ళకు వీళ్ళకు చెప్పడం కాదు, వాళ్ళకు వీళ్ళకి చెప్పి తర్వాత ఎప్పుడో వచ్చి పాస్టర్కి చెప్తే పాస్టర్ షాక్ అవుతాడు, ఏంది అరే నాకు తెలియదు. సో గో అండ్ టాక్ టు యువర్ పాస్టర్స్, మాట్లాడండి, ప్రార్థన చేస్తారు, వాళ్ళకున్న జ్ఞానంతో గైడ్ చేస్తారు, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు, అకౌంటబిలిటీ పెడతారు. సో మీ స్థానిక సంఘాల్లో ఉన్న పాస్టర్తో మాట్లాడండి. పాపానికి నో అని వ్యక్తిగతంగా తీసుకోండి, బట్ మీకు సహాయం కావాలి, మీరు అకౌంటబిలిటీ కోసం మీరు కాపురుల దగ్గరికి, మెచ్యూర్ క్రిస్టియన్స్ దగ్గరికి కూడా మీరు వెళ్ళండి. దేవుడు తప్పక సహాయం చేస్తాడు. మంచి దేవుడు అండి, అది ప్రీమెరిటల్ సెక్స్ కావచ్చు, మర్డర్ కావచ్చు. దేవుని దగ్గరికి వెళ్తే మాత్రం దేవుడు నిజంగా క్షమిస్తాడు, మీ జీవితాన్ని నిజంగా బలపరుస్తాడు. కాబట్టి ఆయనకు దూరంగా పరిగెత్తొద్దు దయచేసి. ఈ టైంలో మీరు గిల్ట్ ఫీల్ అవుతుంది. గిల్ట్ మంచిది, మీ లోపల పాపం చేసినా అని చాలా గిల్ట్ ఉంది, అపరాధ భావన ఉంది, వెరీ గుడ్. ఆ గిల్ట్ తోటి మీరు దేవునికి దూరంగా పోవద్దు, ఆ గిల్ట్ తోటి దేవునికి దగ్గరగా రండి. ఆ గిల్ట్ తోటి దగ్గరికి రండి. దేవుడు భలే కార్యం చేస్తాడు. ఆ గిల్ట్ అంతా తీసేసి మీరు ఇంకా ఎక్కువ దేవుని అనుభవిస్తారు. నేను చెప్తున్నా కదా, మీరు ఎక్కువ దేవుని అనుభవిస్తారు. సో రన్ టు గాడ్, డోంట్ రన్ అవే ఫ్రమ్ గాడ్ ఇన్ యువర్ గిల్ట్. నీ గిల్ట్లో దేవుని దగ్గరికి రండి, దేవునికి దూరంగా వెళ్ళకండి. ఓకే, థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ క్వశ్చన్. దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పాడు, కానీ పౌలేమో మీరు ఒంటరిగా ఉండొచ్చు అని చెప్తున్న మాటలున్నారు. సో ఎవరి మాట వినాలి అంటున్నారు? దేవుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని అన్నాడు, కానీ అది కమాండ్గా చెప్పలేదు. ఓకే, సో పౌలు 1 కొరింథియన్స్లో మాట్లాడుతున్నప్పుడు అందరూ నాకు వలే ఉండాలి అని అంటూనే ఎందుకు ఉండాలో చెప్పాడు. సో ఎందుకు ఉండాలో చెప్పాడు. అన్డివోటెడ్ డివోషన్ని క్రీస్తుకు చూపెట్టినట్లుగా, పరిచర్యలో ఇంకెక్కువగా దేవుడికి టైం ఇచ్చినట్లుగా, అందుకే మీరు అది చేయాలి, సింగిల్గా ఉంటే మంచిది అని అన్నాడు.
ఆదికాండం 2వ అధ్యాయంలో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని ఏ దేవుడు అయితే చెప్పాడో, అదే దేవుడు మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 3 రకాల ప్రజల గురించి మాట్లాడాడు. నపుంసకుల గురించి. 19 ఒకరు నపుంసకులుగా చేయబడ్డారు, ఇంకొకరు నపుంసకులుగా పుట్టారు, ఇంకొకరు తమను తాము నపుంసకులుగా భావించారు దేవుని రాజ్యం కోసం. సో ఒకవేళ అందరూ పెళ్లి చేసుకోవాలన్నదైతే మత్తయి సువార్త 19వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఆ మాట చెప్పి ఉండేవారు కాదు. అందుకే పౌలు గారు 1 కొరింథీ 7వ అధ్యాయంలో సింగిల్నెస్ ఇస్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్, ఒంటరిగా ఉండటం దేవుడి యొక్క అద్భుతమైన వరం, వీలైతే అందరూ నాలాగా ఉంటే మంచిది, సో దాట్ పరిచర్య ఎక్కువగా చేయొచ్చు, సువార్త ఎక్కువగా ప్రకటించవచ్చు. సో అదే అనమాట అక్కడ, దాన్ని అలా అర్థం చేసుకోవాలి. సో ఇఫ్ యూ హ్యావ్ ద గిఫ్ట్ ఆఫ్ సింగిల్నెస్, ప్రైజ్ ద లార్డ్, ఇట్స్ అ బ్లెస్సింగ్. మినిస్ట్రీ చేయొచ్చు చక్కగా. ఇంతకుముందు అన్న చెప్పారు కదా, ఒక భార్య 3 పిల్లలు లేకోకుండా, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా చక్కగా పరిచర్య చేయొచ్చు. బట్ నేను ఆ మాట అనలేదు, నా భార్య ఎక్కడి నుంచి చూస్తుంది. భార్య పిల్లలు లేకుండా అని అనలేదు. ఐఎమ్ హ్యాపీ విత్ మై వైఫ్ అండ్ చిల్డ్రన్. ఏం చెప్తున్నా అసలు? రైట్. అజయ్ చెప్పింది ఒక చిన్న క్లారిటీ, ఏం లేదు. ఒకవేళ నువ్వు సింగిల్గా ఉంటే దేవునికి స్తోత్రం అన్నాడు కదా, వెరీ గుడ్. కానీ నువ్వు సింగిల్గా దేనికోసం ఉంటావన్నది ప్రశ్న. ఇక్కడ జీసస్ క్రైస్ట్ 19వ అధ్యాయంలో తమను తాము నపుంసకులుగా చేసుకున్న వారు అంటే వాళ్ళు టెస్టిస్ కోసేసుకొని నపుంసకులుగా ఉన్నారని కాదు అక్కడ. ఓకే, సో లిటరల్గా వాళ్ళు క్యాస్ట్రేట్ చేసుకున్నారని పాయింట్ కాదు. అంటే తమను తాము దేవుని రాజ్యంలో ఎక్కువగా వాడబడ్డానికి మ్యారేజ్ చేసుకోకుండా ఉన్నారు అని అర్థం అక్కడ. సో ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు మ్యారీ, బ్లెస్డ్ ఆర్ యూ, బట్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ విత్ యువర్ సింగిల్నెస్? పెళ్లి చేసుకోకుండా మళ్ళీ ఉండి దేవుని కోసం ఏం పని చేయకుండా ఉంటే మళ్ళీ వేస్ట్ అవుతుంది. ఎందుకంటే యూ విల్ హ్యావ్ టెంప్టేషన్స్. సో నీకు అన్డివైడెడ్ అటెన్షన్గా దేవునికి నిన్ను నువ్వు అప్పచెప్పుకొని దేవుని పరిచర్యలో వాడబడతాను నేను అనుకొని అట్లా ఉంటేనే యూ హ్యావ్ టు బి అ సింగిల్. లేకపోతే యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ టెంప్టేషన్స్ అండ్ ఇట్ ఈస్ బెటర్ టు మ్యారీ దాన్ హ్యావింగ్ లాట్ ఆఫ్ టెంప్టేషన్స్. సో అందుకని ఆ సింగిల్నెస్ బ్లెస్సింగ్, అది నిజంగా బ్లెస్సింగ్. బట్ అది నీకు చాలా క్లియర్గా, చాలా ఫోకస్డ్గా నువ్వు నిజంగా నిన్ను నువ్వు అప్పచెప్పుకొని ఉంటేనే యూ విల్ సర్వ్ ద లార్డ్. దేవుని కోసం నువ్వు సర్వ్ చేస్తావు, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. జస్ట్ అ క్లారిటీ. అక్కడ నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అంటే అప్పటికి ఇంకెవరు స్త్రీలు కూడా లేరు, అది కూడా మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఆదాం మాత్రం చేయబడ్డాడు. ఒంటరిగా ఉండడం మంచిది కాదంటే సెక్షువల్ టెంప్టేషన్స్ వచ్చి ఎవరైనా స్త్రీలతో పాపం చేయడానికి ఉమెన్ లేరు. ఆ సందర్భం గురించి మాట్లాడట్లేదు, కానీ దేవుడు నరుడు కొరకు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఈ ప్రపంచం కొరకు కూడా ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవుడు ఒక బాధ్యతను ఇవ్వబోతా ఉన్నాడు, ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి విస్తరించాలి. ఆ బాధ్యతలు కూడా ఫుల్ఫిల్ చేయడానికి ఒక స్త్రీని దేవుడు గిఫ్ట్గా ఇస్తున్నాడు, ఎలాగ సాటి అయినా సహాయంగా, టు బీ సపోర్టివ్. సో ఇట్ డజంట్ మీన్ దట్, అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, చాలామంది నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదనే మాటను తీసుకొని ఉమెన్ వస్తేనే మ్యాన్ కంప్లీట్ అన్నట్టుగా ఈ వర్స్ని చెప్తారు, కానీ దట్ ఈస్ నాట్ రైట్. ఈవెన్ ఒకవేళ స్త్రీ లేకపోయినా కూడా పురుషుడు దేవునితో సహవాసం కలిగి ఉండడం ద్వారా కూడా హీ కెన్ బి ఎ కంప్లీట్ మ్యాన్. సో అందుకనే సెలిబసీ కూడా ఇట్ ఈస్ అ గిఫ్ట్ అని కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే క్రైస్తవ ప్రపంచానికి 2 రకాల వాళ్ళు అవసరమే. పెళ్లి చేసుకున్న వాళ్ళు కావాలి, సింగిల్గా ఉన్న వాళ్ళు కావాలి. ఎందుకంటే దేవుని రాజ్యం విస్తరించబడాలి. అన్డివైడెడ్ అటెన్షన్తో సువార్త చెప్పడం కానీ దేవుని పరిచయం చేయడం కానీ చేసేవాళ్ళు ఉండాలి. అట్ ద సేమ్ టైం గాడ్ ఆల్సో ఇంటెండెడ్ ప్రోక్రియేషన్, భూమిని నిండించి అభివృద్ధి పొందాలని కూడా దేవుడు చెప్పాడు. కాబట్టి 2 రకాల ప్రజలు ఉండడం కూడా అవసరమే. రైట్, థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ క్వశ్చన్, దేవుడు జతపరిచిన వారిని ఎవరు వేరుపరచకూడదని చెప్పారు కదా, అయితే ఒకవేళ విడనాడితే లేదా వేరుపరిస్తే రక్షణకి ఏమైనా ఆటంకం ఉంటుందా? పరలోకం చేరడానికి అడ్డుగా ఉంటుందా?
యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్పారు కదా, దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని. ఓన్లీ వన్ రీజన్, అంటే ఇద్దరు బిలీవర్స్ మధ్య మ్యారేజ్ జరిగితే ఒకటే రీజన్ ఏంటంటే, ఇందాక అన్న కూడా చెప్పినట్టు, ప్రూవెన్ సెక్షువల్ ఇమోరాలిటీ. అదొకటే రీజన్తో విడిపోవచ్చు తప్ప వేరే ఏ రీజన్తో కూడా విడిపోవడానికి లేదు. ఎవరు కూడా వేరు చేయకూడదు వాళ్ళని. క్వశ్చన్, ఎవరైనా వేరు చేయడమా లేకపోతే వేరు చేస్తే లేదా ఆటంకంగా ఉంటే వారి రక్షణకి ఏమైనా ఆటంకం ఉంటుంది? దట్ ఈస్ అ సిన్, ఫస్ట్ థింగ్. రెండోది, విడిపోయిన తర్వాత కనుక వేరే, అంటే విడిపోయిన వాళ్ళు ఏమన్నది వాక్యంలో, తన భార్యని వ్యభిచారణగా చేయించున్నాడు అని ఉంది. అంటే అప్పుడు నేను నా భార్యతో విడిపోతే తను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే తనని వ్యభిచారణగా చేసిన అవుతాను. అండ్ నేనే వేరే వాళ్ళతో లైంగిక సంబంధం కలిగి ఉంటే నేను కూడా వ్యభిచారం చేసిన వాడిని అవుతాను. సో దట్ ఈస్ అ సిన్. సో ఇఫ్ ఐ అండర్స్టాండ్ యువర్ క్వశ్చన్ కరెక్ట్లీ, వేరే వాళ్ళు ఆటంకపరుస్తున్నారు ఇద్దరిని. సో ఆ వేరే వారి ఆటంకపరుస్తున్నారు కాబట్టి వాళ్ళ రక్షణ సెక్యూరా? వాళ్ళు పరలోకానికి వెళ్తారా? అది ఖచ్చితంగా పాపం. వాళ్ళు పశ్చాత్తాపడి యేసుక్రీస్తును విశ్వసించి నమ్మి ప్రత్యేకంగా ఆ విషయంలో వాళ్ళు చేసిన తప్పుని క్షమాపణ అడిగి పశ్చాత్తాపడినట్లయితే బహుశా వాళ్ళు చేసిన డ్యామేజ్ని వాళ్ళు మళ్ళీ కరెక్ట్ చేయలేరేమో. దానికి సంబంధించిన గిల్ట్ కాన్సిక్వెన్స్ వాళ్ళు భరించాల్సిందే. కానీ క్షమించబడిన పాపిగా పరలోకానికి వెళ్తాం, రైట్, రిపీట్ అయితే. రైట్, థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కాలంలో అబ్రహాం వలె పిల్లలు కలగనప్పుడు ఇంకొక భార్యను పెళ్లి చేసుకోవచ్చా? మీరు భలే క్వశ్చన్స్ రాశారండి. ఏమైనా అసలు మీ క్వశ్చన్స్కి అన్న కంటిన్యూషన్ క్వశ్చన్, అంటే నెక్స్ట్ ఇమీడియట్గా ఆన్సర్ వస్తుంది కాబట్టి దీనిలోనే దత్తత కూడా తీసుకోవచ్చా లేదా అనేది కూడా చెప్పచ్చు. సార్ బైబిల్లో ఓల్డ్ టెస్టిమెంట్లో పాలిగామి అంటారు. పాలిగామి అంటే ఒకరికంటే బహుభార్యత్వం, రైట్. బహుభార్యత్వం దేవుడు అలౌ చేశాడు. దేవుడు ఆజ్ఞ ఇవ్వలేడు కానీ అలౌ చేశాడు. అందుకే దావీదుకి ఎక్కువ మంది భార్యలు ఉన్నారు, సొలొమోన్ సార్కి ఉన్నారు. ఎట్లా మేనేజ్ చేసిండో తెలియదు కానీ సో అలౌ చేశాడు దేవుడు, ఓకే. కానీ న్యూ టెస్టిమెంట్లో ఒక క్లియర్ స్క్రిప్చర్ ఎక్కడుందంటే, నేను తిమోతికి వెళ్తాను. యాక్చువల్లీ 1 తిమోతి 3లో ఎవరైనా అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల వారికి కొన్ని లక్షణాలు ఉన్నాయి అని చెప్పి అక్కడ కొన్ని క్వాలిటీస్ ఇస్తాడు. అంటే ఒక పాస్టర్గా ఉండాలంటే క్వాలిటీస్ అని చెప్తాడు. అక్కడ చెప్పి అక్కడ ఒక మాట ఏమంటాడంటే, జగడమాడని వాడు ఇంటి వారిని చూసుకోవాలని 3 అధ్యక్షుడు వాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడు అని ఉంటుంది, ఓకే. సో ఏకపత్ని పురుషుడు అంటే ఒక్కరినే మ్యారేజ్ చేసుకోవాలని అక్కడ. అదేంటండి, అది ఓన్లీ పాస్టర్స్కే కదా, మాకెట్లా వర్తిస్తుంది అని అనుకుంటారు. సో ఇక్కడ ఈ లక్షణాలు పాస్టర్కే వర్తిస్తాయి కానీ ఈ లక్షణాలు ప్రతి క్రైస్తవునికి వర్తించేవి. అతడు మర్యాదస్తుడుగా ఉండాలి, మితానుభవుడుగా ఉండాలి, ఎవరికైతే ఈ లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలు కలిగిన వాడు అధ్యక్ష పదవికి అర్హుడు. అక్కడ ఆల్రెడీ అర్హుడైన వాడు అధ్యక్షుడు కాదు, ఓకే. పాయింట్ అర్థమవుతుంది అనుకుంటా. ఈ లక్షణాలు ఒక సంఘంలో ఎవరికైతే ఉన్నాయో ఒక పురుషునికి, ఆ పురుషుడు ఆయన దేనికి అర్హుడు? ఆ సంఘానికి కాపరిగా ఉండడానికి అర్హుడు. సో పాయింట్ ఏంటంటే, ఎవరైతే పాస్టర్గా ఉండాలనుకుంటున్నారో వాళ్లకు ఏకపత్ని పురుషుడు ఉండాలి, అంటే ఆయన ఏకపత్ని పురుషుడుగా ఉండాలి, ఒకరే భార్య ఉండాలి. సో ఇట్స్ అ క్లియర్ ప్రిన్సిపల్ దాట్ మనకు నూతన నిబంధనలో భార్య బ్రతికి ఉండగా, కొరింథీలో కూడా మనం చూస్తాం కదా, ఇప్పటిదాకా కొరింథీ సంఘం భార్య బ్రతికి ఉండగా ఆ భార్యతో నీ సంబంధం కొనసాగుతూ ఉండగా నువ్వు 2వ వివాహం చేసుకున్నావు అనుకో, నువ్వు దాన్ని బైబిల్ ప్రకారం దాన్ని వ్యభిచారం అంటారు. దాన్ని ఇంగ్లీష్లో అడల్టరీ అంటారు. భార్య బ్రతికుండగా ఆ భార్యను పక్కన పెట్టి సమాధాన పడకుండా ఆమెతో నువ్వు రిలేషన్షిప్ కంటిన్యూ చేయకుండా చిన్న చిన్న సమస్యలకు ఆమెను పక్కన పెట్టి నువ్వు 2వ వ్యక్తితో కనుక జీవిస్తున్నావంటే దట్స్ అ సిన్, అది అడల్టరీ. సో న్యూ టెస్టిమెంట్లో మనకు క్లియర్గా చెప్పేది ఏంటంటే ఒకటే, మనకు ఒక భార్యనే ఉండాలి,
రెండవ వివాహం మాత్రం చేసుకున్నది. ఆమె చనిపోయిన తర్వాత, ఒకవేళ చనిపోకపోయినా అఫీషియల్గా సెక్షువల్ ఇమ్మొరాలిటీ వలన విడాకులు తీసుకున్నావు, చాలా క్లియర్ అయిపోయింది అనుకో, దట్స్ అ డిఫరెంట్ మ్యాటర్. బట్ కానీ ఉన్నప్పుడే సమాధాన పడకుండా చిన్న చిన్న రీజన్కి పక్కన పెట్టి నువ్వు రెండో వివాహం చేసుకున్నావంటే మాత్రం దట్ ఈస్ నాట్ రైట్, దట్ ఈస్ అడల్టరీ, పాపం అని మనం చేయొచ్చు. సో జనరల్గా న్యూ టెస్టిమెంట్లో దట్ ఈస్ నాట్ పర్మిటెడ్, చాలా క్లియర్గా ఉంది. ఓల్డ్ టెస్టిమెంట్లో దేవుడు అలౌ చేశాడు, దట్స్ ఓకే. కానీ న్యూ టెస్టిమెంట్లో దట్ ఈస్ నాట్ అలౌడ్. మీకు పిల్లలు కావట్లేరు, ఓకే, డెఫినెట్గా తీసుకోవచ్చు. మీకు పిల్లలు అయ్యారు అయినా తీసుకోవాలనుకుంటున్నారు, డెఫినెట్గా తీసుకోవచ్చు. సో ప్రాబ్లం ఏం లేదు. బైబిల్లో అసలు యాక్చువల్లీ అట్లా తీసుకొని ఇంకెక్కువగా నువ్వు దేవుని పిల్లల్ని దేవునిలో పెంచొచ్చు. ఇప్పుడు పిల్లలు లేరని చాలామంది బాధపడతా ఉంటారు. అది ఉంటుంది, ఎందుకంటే కడుపులో పుట్టిన పిల్లలు వేరే ఉంటుంది, బయట నుంచి పుట్టిన పిల్లలు వేరే ఉంటుంది. బట్ అది మన కల్చర్ మనల్ని అట్లా చేసింది. ఇఫ్ యూ గో టు యూఎస్, అక్కడికి వెళ్తే ఆల్రెడీ 4 పిల్లలు ఉంటారు, ఇంకో 3 దత్తత తీసుకుంటారు. సో దేవునిలో వాళ్ళని పెంచడానికి అవకాశం, పిల్లలు ఉంటే ఇంకా చాలా చక్కగా ఉంటుంది ఫ్యామిలీ అని తీసుకుంటారు. సో దేర్ ఇస్ నథింగ్ రాంగ్. పిల్లలు లేకపోతే దేవుడు కొన్నిసార్లు పిల్లల్ని ఇవ్వడు, దేవుడు గర్భాన్ని మూస్తాడు. దేవుడు ఎంత ప్రయత్నం చేసినా పిల్లలు రారు, చాలా వైద్యం తీసుకున్నా రారు, దట్స్ ఓకే. నీ అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ నీకు పిల్లల్లో లేదు. నా మాట వినండి జాగ్రత్తగా. నీ సాటిస్ఫాక్షన్ ఇన్ లైఫ్, డోంట్ ట్రై టు టేక్ సాటిస్ఫాక్షన్ ఫ్రమ్ యువర్ కిడ్స్. పిల్లల్లో లేదు. పిల్లలు ఇచ్చాడు అనుకుందాం దేవుడు, రెండో రోజే సడన్గా యాక్సిడెంట్లో నీ పిల్లలు చచ్చిపోయారు అనుకో, అయిపోయిందా నీ జీవితం? సో డోంట్ ట్రై టు బ్రింగ్ యువర్ సాటిస్ఫాక్షన్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ కిడ్స్, అవుట్ ఆఫ్ యువర్ వైఫ్. నీ సాటిస్ఫాక్షన్ క్రీస్తులోనే ఉండాలి. సో లేరు పిల్లలు, దత్తత తీసుకో. పిల్లలు ఉన్నారు చాలామంది ఇండియాలో, దేవునిలో పెంచు, దేవుని కోసం పెంచు. వాళ్ళు రక్షించారనుకో, దేవుడు వాళ్ళని రక్షించాడు అనుకో, ఎంత గొప్ప ధన్యత అది. నువ్వు దేవుని రాజ్యంలో ఒక సోల్ని తీసుకెళ్ళడం. సో తీసుకోండి, ఒకవేళ అడాప్ట్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. పిల్లలు ఉన్నాక కూడా అడాప్ట్ చేసుకున్న వాళ్ళు కూడా నాకు తెలుసు, మన ఇండియాలో పిల్లలు ఉన్నారు, వాళ్ళకు అడాప్ట్ చేసుకున్నారు. సో ప్రైజ్ గాడ్, గాడ్ ఈస్ గివింగ్ మోర్ గ్రేస్ టు దెమ్ టు ఇన్ఫ్లుయెన్స్ నెక్స్ట్ జనరేషన్. దత్తత అనేది చాలా అద్భుతమైందండి. ఎందుకంటే ఒకప్పుడు మనము సాతాను పిల్లలం, కానీ యేసుక్రీస్తు తన శిలువ ద్వారా మనల్ని ఆయన దత్తత తీసుకున్నాడు. సాతాను పుత్రులమైన మనల్ని తన పిల్లలుగా తీసుకున్నాడు. దత్తపుత్రులం మనం. ఎంత గొప్ప ఆశీర్వాదం. ఒకవేళ దేవుడు నాకు, నా వైఫ్కి పిల్లలు ఇవ్వకపోతే వీఆర్ ప్లానింగ్ ఫర్ దాట్. ఎందుకంటే మై హీరోస్, అంటే స్పిరిచువల్ హీరోస్, మేబీ మోడల్స్, జాన్ పైపర్ గారు 2 పిల్లల్ని ఆయన దత్తత తీసుకున్నారు. వాడి బాకం, ఆయన ఒక మంచి పాస్టర్, ఆయన 7 పిల్లల్ని దత్తత తీసుకొని ఇప్పుడు జాంబియాలో మినిస్ట్రీ చేస్తున్నారు. సో దత్తత అనేది మనమే దత్తత పొందుకున్న వాళ్ళం యేసుక్రీస్తు ద్వారా. మరి మనం ఇతరులని ఎందుకు తీసుకోకూడదు? థ్యాంక్ యూ అన్న. లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ద డెక్. How can I delete my preconceived notions about dowry, caste, baptism before marriage, color, etc.? And is it sinful to look for attraction and color in marriage? డిలీట్, ఫస్ట్ డిలీట్. టిక్ టిక్ డిలీట్. ఎట్లా చేయాలంటే, అంటే డౌరీ, మీకు డౌరీకి సంబంధించి, వరకట్నానికి సంబంధించి ఆడ పుస్తకం ఉంది, నేను రాసిన పుస్తకం, నేను స్టీఫెన్ డేవిడ్ కలిసి రాసాం. 35 రూపాయలే, కొనుక్కోండి. మీకు చాలా డీటెయిల్, 35 రూపాయలే, మీకు డిస్కౌంట్ ఏం లేదు, రైట్? సో కొనుక్కుంటే వరకట్నం అనేది ఎంత పాపమో దేవుని దృష్టిలో వాక్యానుసారంగా మీకు అర్థమవుతుంది. సో పాపం అని తెలిసిన తర్వాత మీరు చేస్తే ఎట్లా? నాకు తెలిసి, అంటే వరకట్నం అనే పుస్తకం చదివిన తర్వాత, ఇది ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం రాసాం అది. ఒక బ్రదర్ నాకు ఫోన్ చేసి, బ్రదర్ నేను తీసుకున్న మనీ అంతా రిటర్న్ ఇచ్చాను బ్రదర్ మీ బుక్ చదివిన తర్వాత అన్నాడు. ఆయన కాళ్ళ మీద పడడమే నేను చేయలే. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు మెచ్చేది అటువంటి జీవితం కదా. ఇప్పుడు వరకట్నం, ఇంకోటి ఏదన్నా వరకట్నం అండ్ కులం. సరే, కులం నువ్వు ఒక రోజు చూసే చేసుకున్నావు ఇప్పుడు, ఓకే. సో ఇప్పుడు ఏం చేయలేవుగా, ఇప్పుడు చూడకు. ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళకి ఇదంతా కులం.
నువ్వు ఆల్రెడీ కులం చూస్ చేసుకున్నావు అనుకో, ఇప్పుడు ఏం చేయలేం. ఆ డెసిషన్ని బట్టి దేవుణ్ణి క్షమాపణ అడుగు. ఆ కులాన్ని బట్టి నువ్వు ఎటువంటి డిస్క్రిమినేషన్ నీ జీవిత భాగస్వామిని చూపించకు. ఆ కులాన్ని నీ సంఘంలో కూడా చూపించకు. దేవునికి క్షమాపణ అడుగు. ఆ కులం యొక్క అడ్డుగోడల నుంచి బయటకు వచ్చి జీవించు. సో పాత వాటిని నువ్వు పక్కన పెట్టేసి నువ్వు ఇప్పుడు కొత్తగా దేవునిలో ఎదగడానికి ప్రతి ప్రయత్నం చెయ్యి. యాక్చువల్లీ చివరి పాయింట్ యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు టాక్. ఇంకా లాస్ట్ ఏంది క్వశ్చన్? నేను అది యాక్చువల్లీ చెప్పిన, నేను నా కోర్టులో కూడా చెప్పిన, నా టాక్లో కూడా చెప్పిన, కోర్టులో కాదు, రైట్. సో నేనేమన్నా అంటే అట్రాక్షన్ చూడడంలో తప్పులేదు, అందాన్ని చూడడంలో తప్పులేదు. సో నువ్వు ఒక అమ్మాయిని చూడడానికి పోతున్నావు పెళ్లి చూపులకి, నువ్వు కొంచెం అందం చూస్తావు కదా, కానీ అందాన్ని బట్టి డిసైడ్ కాకు అంటున్నా నేను. సో అమ్మాయితో మాట్లాడు. ఇప్పుడు ఆ అమ్మాయితో మాట్లాడుతుంటే ఆమెకు రక్షణ అనే అవగాహన లేదు. పాస్టర్ గారు కుమార్తెనే అనుకుందాం, మంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టిందే అనుకున్నాం. రక్షణ అంటే ఏంటో చెప్పమ్మా అంటే అన్నదనుకో. సో కష్టం కదా. సో నీకు కావాల్సింది అందమా, రక్షణ గురించిన అవగాహన. అర్థమవుతుంది నా మాట? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. యాక్చువల్లీ రికార్డ్ చేస్తున్నావా బాబు ఇది? సరే, కొన్ని డిలీట్ చేయాలి చెప్తున్నా. రైట్. మా క్లోజ్ ఫ్యామిలీ మెంబరు సో ఒకరోజు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అన్న నాకు మ్యారేజ్ అవుతుంది అన్నాడు. సరే వెరీ గుడ్ రా, ఎవరు అమ్మాయి అంటే ఇట్లా పలానా పాస్టర్ గారి కూతురు అన్నాడు. ఓ అవునా, వెరీ గుడ్ రా, వెరీ గుడ్ అని చెప్పేసి మాట్లాడినవారా మరి అన్న. లేదన్నా అన్నాడు. లేదన్నాడు. మరి మాట్లాడకపోతే ఎట్లా, నువ్వు పోయి మాట్లాడాలి కదా, ఆమె రక్షించబడ్డదా లేదన్నా పాస్టర్ గారు తీసుకొచ్చారు సంబంధం అన్నాడు. సో ప్రీ మెరిటల్ కౌన్సిలింగ్ ఫోన్లో తీసుకున్నా నేను. అంటే మొత్తం తీసుకోలే, చెప్పిన అసలు నువ్వు చూడాలి, నువ్వు మాట్లాడాలి. పాస్టర్ గారి కుమార్తె అయినంత మాత్రాన అవగాహన ఉన్నట్టు కాదు, ఆమె రక్షించబడ్డదా లేదా నీకు తెలియాలి కదా అంటే, మంచి పాస్టర్ అన్న అంటే అవన్నీ కాదురా అని మొత్తం ఇదంతా చెప్పిన. చెప్తే మనోడు చూడకుండానే ఎంగేజ్మెంట్కి రెడీ అయ్యాడు రేటు. సరే ఇది ఇట్లుంటుంది పరిస్థితి అంటే, నువ్వు వెళ్ళి మాట్లాడు అంటే మనోడు ధైర్యం చేసి వెళ్ళాడు. వెళ్ళి మాట్లాడాడు. మాట్లాడితే మనోడికి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, మంచిదే, మంచి అమ్మాయి బాగుందన్న, మంచినే ఉంది, కానీ క్వశ్చన్స్ అడిగిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆమె ఇంకా రక్షించబడిన అనుభవంలో లేదు. సండే స్కూల్ తీసుకుంటుంది, పాస్టర్ గారి కుమార్తె కదా, చాలా యాక్టివ్గా మినిస్ట్రీలో ఉంటుంది, ఓ సూపర్, కానీ రక్షించబడిన అనుభవం లేదు అంటే నేనన్నా పోయి ఆమెకు చెప్పు, వాళ్ళ నాన్నకు చెప్పు, పాస్టర్ గారికి చెప్పు, పాస్టర్ గారు ఇది పరిస్థితి, కష్టం, వద్దులేండి అని చెప్పి చాలా జెంటిల్గా మాట్లాడు అని చెప్తే మనోడు ధైర్యం చేసి వెళ్ళి పాస్టర్ గారితో మాట్లాడాడు. అది క్యాన్సిల్ అయింది మ్యారేజ్. ఆ తర్వాత కొన్ని రోజులకు మనోడు మళ్ళీ టెస్ట్ చేశాడు, ఒక మంచి అమ్మాయి దొరికింది, చాలా అంగరంగ వైభవంగా మ్యారేజ్ జరిగింది. సో అందుకని ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు ఎగ్జామిన్. సో ఆవేశపడి ఓన్లీ అందాన్ని చూసి మనం అయిపోతే తర్వాత కష్టం అవుతుంది. సో అందం మంచిదే, అట్రాక్ట్గా ఉండాలి, ఆ అందం మొత్తం చేయకూడదని నేను అనను, చూడు, కానీ నువ్వు అందం కంటే ఎక్కువగా దేన్ని చూడంటే గుణం చూడు. సో గుణం ఒకవేళ మంచిగా ఉందనుకో, అందం మళ్ళీ అంటున్నా కదా, ఎన్ని రోజులు ఉంటుంది ఆ అందం, అదే చెప్తున్నా నేను. అందాన్ని బట్టే నువ్వు డిసైడ్ అయ్యావో అందం మోసకరం, తర్వాత 2 సంవత్సరాలకు అందం అంతా పోతుంది. సో అందుకని మెయిన్గా గుణం చూడు. నీకు ఒకవేళ గుణం కూడా మంచిగుంది, అందం కూడా ఉందంటే నీకు గ్రేస్, బోనస్. గుణము మంచిగుంది, అందం కూడా మంచిగుంది, చేసుకో. కానీ ప్రాథమికంగా నువ్వు దాని మీదనే కాన్సన్ట్రేట్ చేసి ఇంకొకటి గుణాన్ని చూడకుండా రక్షణ అనుభవాన్ని చూడలేదనుకో, దెన్ దట్ ఈస్ అ ప్రాబ్లం. ఓకే. అండ్ అందమే కాదు, ప్రాథమికంగా డబ్బు చూస్తే, వాళ్ళ నాన్నకు ఒక్కతే కూతురు, ఓ అంటే ఆయన పోతే మొత్తం మనదే. ఆ తర్వాత వెనకాల మస్తు మంచి గవర్నమెంట్ జాబ్ ఉంది, సో నాకు 50,000, ఆమెకు 50,000, ₹1,00,000, ఓ అయితే మనకు సెట్ అయిపోతుంది. ఇవి చూడ పాయింట్ అది, అందమే కాదు ఇవి కూడా చూడొద్దు అని. సో ఒకవేళ నీకు నచ్చింది, అందం కూడా ఉందంటే మంచి, దేవుడు నీకు మంచి అందమైన భార్యని ఇచ్చాడు, 2 రోజులకు 3 రోజులకు మళ్ళీ అందం అంతా పోతుంది అనుకో, సో అప్పటి వరకు సంతోషపడు. సో అట్లా. బాప్టిజం గురించి కూడా ఉంది ఆ క్వశ్చన్లో. ఇందాక బ్రదర్ అజయ్ చెప్పారు, పెళ్లి కోసమే బాప్టిజం అంటే అది అసలు బాప్టిజం కాదు. బాప్టిజం అనేది రక్షణ పొందిన తర్వాత మనం తీసుకోవాల్సింది, పెళ్లికి ముందు తీసుకోవాల్సింది కాదు. ఓకే, అది ఒకటి. అండ్ ప్రీ కన్సీవ్డ్ నోషన్ ఎలా తీస్తామంటే, ఇఫ్ యు ఆర్ బిలీవర్, అల్టిమేట్ అథారిటీ లైస్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో మీరు రక్షించబడక ముందు దేవుడి గురించి లేకపోతే క్రీస్తు గురించి మీకు కొన్ని ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ ఉండుండొచ్చు. రక్షించబడినప్పుడు అవి ఎలాగైతే పోయినాయో వాక్యమే మనకు ఆధారం.
వాక్యంలో ఉన్నది నమ్మాలి కాబట్టి ఆటోమేటిక్గా మీ ప్రీ కన్సీవ్ నోషన్స్ అన్ని డిలీట్ అయిపోతాయి. మీరు వాక్యాన్ని ఇన్డెప్త్గా మీరు ధ్యానం చేస్తే, కరెక్ట్ బైబిల్ ఇంటర్ప్రిటేషన్ ప్రిన్సిపల్స్ యూజ్ చేసి మీరు చేస్తే ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ ఆటోమేటిక్గా పోతాయి మీకు. ఎందుకంటే బికాస్ యూ విల్ బీ కన్విన్స్డ్ ఆఫ్ ది ట్రూత్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రీకన్సీవ్ నోషన్స్ నుంచి మనం బయటికి రావాలంటే ఆల్రెడీ మన మైండ్ అంతా కూడా చాలా విషయాలతో నిండిపోయింది కాబట్టి వాటినన్నిటిని బయటికి తీసేయాలంటే మనం పుస్తకాలు చదవాలి. బైబిల్తో పాటు మంచి మంచి సౌండ్ లిటరేచర్ చదవాలి. డౌరీతో పాటు వెళ్తూ వెళ్తూ దాని పక్కనే ఇంకో ₹100 లేదా ₹150 క్రీస్తు కులం సంఘం అనే పుస్తకం కూడా ఉంటుంది. అది కూడా ఒకటి తీసుకోండి. దాంతోపాటు ఆదర్శప్రాయమైన భర్త లేదా గుణవంతురైన భార్య అది కూడా ఉంటుంది. అవి కూడా తీసుకొని చదువుకోండి. లేదా ఇంగ్లీష్ కొంచెం మీకు వచ్చు అని అంటే చాలా పీడిఎఫ్స్ ఉన్నాయి. ప్రిపేరింగ్ ఫర్ యువర్ మ్యారేజ్, లేకపోతే ద పర్మనెన్స్ ఆఫ్ మ్యారేజ్ మీకు ఇచ్చిన దాంట్లో ఒకటి ఉంది. మొమెంటరీ మ్యారేజ్, థ్యాంక్ యూ, జాన్ పైపర్ గారు రాసిన అవి పీడిఎఫ్స్ ఉన్నాయి ఫ్రీగా ఇంగ్లీష్లో. సో ప్రికన్సీవ్ నోషన్స్ ఈజీగా వెళ్ళిపోవు అని చెప్పినట్టు వాక్యం చదవాలి. వాక్యం చదవడం ద్వారా అలాగే మంచి లిటరేచర్ చదవడం ద్వారా మాత్రమే ఇది అవుతుంది. కాబట్టి బ్రదర్స్, సిస్టర్స్, ఇన్వెస్ట్ యువర్ లైఫ్, చదవండి, చదువుదాం, నేర్చుకుందాం, అప్పుడే మనం ఇంకా ఎదుగుతాం. అంటే ఈ ప్రశ్న రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే, ఎవరైతే ప్రశ్న అడిగారో ఆ వ్యక్తి క్రైస్తవులుగా జీవిస్తూ ఇవన్నీ పాటిస్తున్న వాళ్ళని మీరు చూస్తున్నారు కాబట్టి మీకు ఈ సందేహం వచ్చింది, అది వచ్చుండొచ్చు. అయితే దేవుడు కోరుకునేది ఏంటంటే రాడికల్ క్రిస్టియానిటీ. క్రైస్తవ్యంలో ఉంటూ అన్నీ చెయ్యొచ్చులే అనే ఆనవాళ్ళు మీరు చూస్తున్నారేమో కానీ, అంటే నేను ఈ మాట చెప్పడానికి నాలో అంత యోగ్యత లేదు కానీ, గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అంటే రాడికల్ లైఫ్ని జీవించేటువంటి క్రైస్తవులను ఆయన కోరుకుంటున్నాడు. చూడండి, ధనవంతుడైన యవ్వన అధికారి వచ్చాడు, నీటితో వచ్చాడు కానీ తన విగ్రహం, తన హృదయంలో ధనం అనే విగ్రహం ఉంది కాబట్టి దేవుడు అడిగిన దాన్ని కాదనుకొని వెళ్ళిపోయాడు. సో ఇలాంటి విగ్రహాలు మన హృదయంలో నుంచి ఒక్కొక్కటి తీసుకోలేకపోతే దేవుడు కోరుకునేటువంటి క్రీస్తు సారూప్యతలోకి నువ్వు ఎలా ఎదుగుతావు? సో అది అల్టిమేట్ మన గోల్ అనేది. మనం ఆలోచించి మనం రాడికల్ క్రిస్టియన్గా గ్రో అయ్యే విధంగా దేవునికి మనల్ని మనం సబ్మిట్ చేసుకుంటూ, మనల్ని మనం ఉపేక్షించుకుంటూ సెలవుని ఎత్తుకొని దేవుని వెంబడించాల్సిందే. థ్యాంక్ యూ అన్న. వన్ లాస్ట్ క్వశ్చన్, ఇది వెరీ ప్రాక్టికల్ ఉంది. సో ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ గెటింగ్ మ్యారీడ్ బికాస్ ఐ హ్యావ్ సీన్ ద వర్స్ట్ ఫేజ్ ఆఫ్ మ్యారేజ్ ఇన్ మై బ్రదర్స్ లైఫ్. My brother's wife separated my brother from our parents. So what if I get the same kind of a woman? Please answer. ఎక్స్టెండ్ చేస్తా క్వశ్చన్ని. బ్రదరే కాదు, చాలామంది మిగతా వివాహాలను చూసి కూడా భయపడతారు. అంటే బ్రదర్ మ్యారేజే కాదు, ఒక నెగిటివ్ ఎగ్జాంపుల్ని చూసి అమ్మ మ్యారేజ్ అంటే ఇట్లుంటుందా, కాబట్టి నేను మ్యారేజ్ చేసుకోకుండా ఉంటే మంచిది అని చాలామంది అనుకుంటారు. సో నేనేమంటానంటే, ఫస్ట్ నెగిటివ్ ఎగ్జాంపుల్స్ ఏ విధంగా అయితే నువ్వు చూసావో పాజిటివ్ ఎగ్జాంపుల్స్ని కూడా ఎందుకు చూడవు నువ్వు? నాట్ ఎవ్రీ మ్యారేజ్ ఈజ్ అ నెగిటివ్ ఎగ్జాంపుల్. ఒకవేళ నీ బ్రదర్ మ్యారేజ్ నీకు నెగిటివ్ ఎగ్జాంపుల్ ఉందంటే, ఇంకొక బ్రదర్ మ్యారేజ్ ఇన్ ద చర్చ్ కావచ్చు, లేకపోతే వేరే ఇంకొక మ్యారేజ్ కూడా కావచ్చు, ఎగ్జాంపుల్గా పాజిటివ్ మ్యారేజ్ ఉంటుంది. సో ఒక మ్యారేజ్లో జరుగుతున్న దాన్ని ఎప్పుడు ప్రతిసారి నీ జీవితంలో జరుగుతుంది అని అనుకోవడానికి వీల్లేదు. పాజిటివ్గా కూడా జరిగే అవకాశం ఉంది. అది ఫస్ట్ క్వశ్చన్. సో నీ అన్న జీవితంలో వదిన రావడం వల్ల వదిన సపరేట్ చేసింది, మేము అన్నతో ఉండలేకపోయినాము అని అంటే నేనేమంటా అంటే చాలా మంచి చేసింది, ఆ వదినకు వందనాలు. ఎందుకంటే అది చెయ్యాలి. యాక్చువల్లీ పెళ్ళయిన తర్వాత పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును అని ఉంది. అంటే వాళ్ళు ఏంటంటే ఇన్ని రోజులు ఈ పురుషుడికి లేకపోతే ఆ స్త్రీకి అటాచ్మెంట్ మదర్ అండ్ ఫాదర్ ఫ్యామిలీ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే మ్యారేజ్లో వాళ్ళు వాటిని తెంపుకొని అంటే వాళ్ళతో సంబంధాలు లేకుండా అని కాదు అక్కడ. ఇప్పుడు ఈ వివాహంలో వాళ్ళు భర్త దగ్గరికి వస్తున్నారు, భార్య దగ్గరికి వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకంటే ఎక్కువగా ప్రాథమికంగా ఈ భార్యతో భర్తతో సంబంధాన్ని కట్టుకోవాలి అని. దట్ డజంట్ మీన్ తల్లిదండ్రులను పట్టించుకోవద్దు, వాళ్ళని కేర్ తీసుకోవద్దని నేను చెప్పట్లేదు. ఇప్పుడు ఏంటంటే మ్యారేజ్లో మీరిద్దరు కలిసి ఉండాలి. సో అందుకనే మ్యారేజ్ అయిన తర్వాత మేమేం చెప్తామంటే,
ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు లివ్ సపరేట్లీ. ఎందుకంటే మీరిద్దరూ రేపు పొద్దున 30-40 సంవత్సరాలు కలిసి ఉండాలంటే మీరిద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఇద్దరు ఏక శరీరంగా ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ మీ మనసులు కలవాలి, మీ హృదయాలు కలవాలా, మీరు శరీరాలు కలవాలా, మీరు సెక్స్ చేసుకోవాలి రెగ్యులర్గా. మీరు చిన్న ఫ్యామిలీ, ఒకటే రూమ్ ఉంది, మీకు ఏడవుతుంది అది ప్రాక్టికల్గా? సో మీరు సపరేట్గా ఉండండి. అలాగని తల్లిదండ్రుల్ని చూడొద్దు అన్న ఉద్దేశం కాదు, నేను అదే అంటున్నా. వాళ్ళని రెగ్యులర్గా విజిట్ చేయండి, వాళ్ళకి కావాల్సిన భౌతిక అవసరతలు తీర్చండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి, వాళ్ళతో ఉండండి, మాట్లాడండి. బట్ మీరు సపరేటెడ్గా ఉంటేనే అది చాలా చాలా క్షేమకరం. మన భారతదేశంలో న్యూక్లియర్ ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబం అన్నది తరతరాలుగా వచ్చింది. ఓకే, సో దానికి ప్రోస్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి. మీకు బాగా 4 BHK 6 BHK ఉంటే ఉమ్మడి కుటుంబంలో ఉండండి, మీరు వాళ్ళు సపరేట్గా ఉంటారు. మీకున్నదే 1 BHK 2 BHK అనుకుందాం, అది కష్టం అవుతుంది. ఓకే, సో అందుకని ఒకవేళ నెగిటివ్ ఎగ్జాంపుల్ చూస్తే మీరు పాజిటివ్ ఎగ్జాంపుల్గా కూడా చూడొచ్చు. ఇంకో ప్రాముఖ్యమైన విషయం, మీ జస్ట్ బికాస్ మీ అన్న వదిన జీవితంలో జరిగింది కాబట్టి నీ జీవితంలో అదే అమ్మాయి రాకుండా ఉండే అవకాశం ఉంది. కంపల్సరీ ఆ అమ్మాయి సేమ్గా వచ్చే అవకాశం ఉందని గ్యారంటీగా చెప్పలేం. అది చెయ్యాలంటే ఇదిగో ఈ టెస్ట్ అన్నీ చేయాల. అందుకే కదా ఇదంతా టెస్టింగ్. ఆ అమ్మాయి ఏ విధంగా, అజయ్ చెప్పిన క్వశ్చన్స్లో అది కూడా ఉంటుంది. ఇన్లాస్ విషయంలో నీ అభిప్రాయం ఏంటి? ఒకవేళ కొన్ని రోజుల వరకు మా మదర్ ఫాదర్ నాతో ఉంటా అంటే నువ్వేమనుకుంటున్నావు? చూద్దాం, అంటే టైం బీయింగ్ మనం కొన్ని రోజులు మాతో ఉంటారు, లేకపోతే వాళ్ళు చాలా వృద్ధాప్యంలో ఉన్నారు, తప్పకుండా మనతోటే ఉండాలి వాళ్ళు. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? బిఫోర్ హ్యాండ్ మాట్లాడు, ముందే మాట్లాడు. ఆమె కన్సెన్సస్ తీసుకో, ఆమె అభిప్రాయం తీసుకో. నువ్వు అవేం చెప్పకుండా డైరెక్ట్ పెళ్లి చేసుకోగానే తీసుకొని వచ్చినావు అనుకో, అది ఒక రకంగా నాకు చెప్పాలి కదా, నేను ప్రిపేర్ అయ్యి లేను అనేది ఉంటుంది. సో ఇవన్నీ ముందు మాట్లాడితే తర్వాత మనకు ప్రాబ్లం ఉండదు. సో అందుకని ముందే మాట్లాడుకోవాలి. ప్లస్ ఒకవేళ ఆ అమ్మాయి మ్యారేజ్ అయిన తర్వాత కూడా అటువంటి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అంటే కొన్నిసార్లు కూర్చొని మాట్లాడాలి. ఒకవేళ వాళ్ళు చర్చ్లో ఉంటే చర్చ్ వాళ్ళు మాట్లాడాలా. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీ ఫ్యామిలీ చాలా స్పిరిచువల్గా దేవునికి ఇష్టంగా ఉండాలి అని కనుక మీకు ఆశ ఉంటే మీరు వెళ్ళి ఫస్ట్ చర్చ్ ఫ్యామిలీకి అటాచ్ కండి. ఇవన్నీ డీల్ చేయడానికి మీకు ఒక గుంపు ఉంటుంది, ఇవన్నీ ప్రాబ్లమ్స్ మాట్లాడడానికి మీకు ఒక ఓవర్ సీయింగ్ ఉంటుంది. చర్చ్ ఉండాలి మీకు. చర్చ్ లేకపోతే కష్టమవుతుంది. సో ఇప్పుడు అమ్మాయితో మాట్లాడాలన్నా కానీ చర్చ్లో ఉన్న పెద్ద స్త్రీలు కావాలా, పాస్టర్స్ కావాలా. అమ్మ అట్లా చెయ్యకు, అట్లా కాదు, కొంచెం చూసుకో, నువ్వే ఇట్లా మనం క్రైస్తవులం అట్లా కాదు, వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నారు, సరే చూద్దాం తర్వాత ఏంటో, నువ్వైతే మంచిగా చూసుకొని కనీసం ఆమెకు చెప్పగలిగిన వాళ్ళు కూడా ఉండాలి కదా, ఎడికెళ్ళి వస్తారు బయటికెళ్ళి. సో అందుకని బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ మ్యారేజ్ మంచిగా ఉండాలంటే మీరు ఒక మంచి లోకల్ చర్చ్లో ఒక మంచి నాయకత్వం కింద మీరు ఉండండి. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. సో నెగిటివ్ ఎగ్జాంపుల్ని తీసుకొని ప్రతిసారి అది జరుగుతుందన్న కన్క్లూజన్కి రావద్దు. ప్రార్థనాపూర్వకంగా ముందే మాట్లాడి ఇవన్నీ చేసుకుంటే దేవుడు తప్పకుండా ఒక మంచి అమ్మాయిని తీసుకొస్తాడు. ఆ అమ్మాయి యాక్చువల్లీ వచ్చే అమ్మాయి ఇంకెక్కువ చూసుకుంటుందేమో. మీ 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 అన్న వాళ్ళ ఫ్యామిలీలో అట్లా అయిందేమో, నీకు వచ్చే ఫ్యామిలీ, మీ అన్న వాళ్ళ ఫ్యామిలీ కూడా రండి, అందరం కలిసి ఉందాం, మనం మంచిగా కలిసి ఉందామని ఇంకా అంటదేమో, మనకు తెలియదు కదా. సో మంచిగా టెస్ట్ చేసి ప్రార్థనాపూర్వకంగా మీరు వెళ్తే దేవుడు సహాయం చేస్తాడు. ఒక చిన్న విషయం యాడ్ చేయాలనుకుంటున్నా. ఏంటి అంటే, ఇది ఎక్స్పెక్టేషన్స్కి సంబంధించిన క్వశ్చన్ లాగా అర్థం చేసుకుంటే, ఒకవేళ అంటే నీకు వచ్చేటువంటి భార్య పర్ఫెక్ట్ పర్సన్ రావాలి అని ఎక్స్పెక్ట్ చేయకూడదని కూడా మనం ఇందాక ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ అనే దాంట్లో చూసాం. అయితే పురుషుడిగా నువ్వు ఆలోచించేటప్పుడు కుటుంబంలో సమస్యలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఒకవేళ నువ్వు భయపడతానేమో, నేను వాటిని సమస్యలు తీర్చలేనేమో అనేది నీ స్టాండింగ్ అయితే, ఆ విధంగా మనం మ్యారిటల్ రిలేషన్షిప్లో ఎంటర్ అవ్వకూడదు. ఎందుకంటే కుటుంబంలో నిర్ణయం తీసుకోవాల్సింది భర్త. సో ఎలాంటి సమస్య అయినా అది పెద్ద సమస్యగా మారకముందే చిన్న దాని నుంచే ఒక హస్బెండ్గా, లేకపోతే పెళ్లి చేసుకోబోయే వ్యక్తిగా, పెళ్ళి అయిన తర్వాత భర్తగా నీ బాధ్యత ఏంటి అంటే, నీ భార్యతో నీకు ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండాలి. మీ ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. ఏది తప్పు, ఏది రైట్ అనే దాంట్లో మీకు డిస్కషన్ జరగాలి. దాంట్లో కుటుంబ అధికారిగా నువ్వు నిర్ణయాలు తీసుకుంటూ నీ కుటుంబాన్ని సరి అయిన దిశలో నడిపించేవాడిగా నువ్వు ఉండాలి. కానీ నీకు తెలియకుండా ఏదో జరిగిపోయింది నా కుటుంబంలో,
పెద్ద సమస్య వచ్చింది అనే విధంగా మాత్రము కుటుంబ వ్యవస్థ, కుటుంబ నిర్మాణం ఆ విధంగా ఆ బైబిల్ మనకి చూపించట్లేదు. సో మ్యాన్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ హీ షుడ్ లీడ్. హెడ్ ఇన్ ద సెన్స్ శిరస్సు అంటే అధికారంలో అని కాదు, కానీ బాధ్యతల్లో అధికారాన్ని లీడ్ తీసుకుంటూ సమస్యలను సాల్వ్ చేస్తూ కుటుంబాన్ని నడిపించే వాళ్ళుగా ఉండాలి. సో ఈ విషయంలో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ప్రార్థించాలి, దేవుని మీద ఆధారపడాలి. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు వచ్చినా కానీ కలిసి దాన్ని డీల్ చేసేటువంటి ఒబీడియన్స్ అండ్ ఆల్సో ఆ ధైర్యం అనేది దేవుని బట్టి నువ్వు తెచ్చుకోవాలి. ట్రస్ట్ ఇన్ ద లార్డ్. దేవుని నమ్మండి. ట్రస్ట్ ఇన్ ద లార్డ్. ఎందుకంటే వివాహం చేసుకోకుండా ఉండడానికి ఇది కాదు దేవుడిచ్చిన రీజన్ బైబిల్లో. వివాహం చేసుకుండా ఉండడానికి దేవుడిచ్చిన ఒకే ఒక రీజన్ ఏంటంటే ఆయన రాజ్య వ్యాప్తి కోసం పనిచేయడం, అంతే. సో నీకు ఇది భయం, నాకు ఇది కష్టం అని నీ ఎమోషనల్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అయితే అన్న చెప్పినట్టు చర్చ్లో ఏదో ఒక మెచ్యూర్ బ్రదర్ దగ్గరికి వెళ్ళి ఆయన చేత డిసైపుల్ చేయబడు. ఆయనకు చెప్పు, బ్రదర్ ఇది నా సమస్య, ఇది నా భయం, ప్లీజ్ నన్ను హెల్ప్ చేయండి, నాకు గైడ్ చేయండి అని చెప్పి. అండ్ అన్న చెప్పినట్టు ఐ కంప్లీట్లీ అగ్రీ దాట్ ఎప్పుడైతే నువ్వు ఒక స్థానిక సంఘంలో గాడ్లీ ఫ్యామిలీస్ని చూస్తూ ఉంటావో ఆటోమేటిక్గా నువ్వు కూడా చాలా విషయాలు నేర్చుకుంటావు. హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ ఎలా ఉంటుందో అవన్నీ కూడా. సో ప్లీజ్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. అండ్ అన్న చెప్పినట్టు నెగిటివ్ ఎగ్జాంపుల్సే కదా, దెర్ ఆర్ సో మెనీ పాజిటివ్ ఎగ్జాంపుల్స్. వాటిని చూసి కీప్ ప్రెసింగ్. Thank you, brothers and sisters, for these questions.